Hello everyone, good morning. Welcome to Linux Server Administration Demo Class. ఈ డెమో క్లాస్లో మనం కంప్లీట్గా ఫండమెంటల్సే మాట్లాడతానండి. లినక్స్ గురించి అంత ఎక్కువ మాట్లాడను. కంప్యూటర్ ఫండమెంటల్స్, నెట్వర్క్ ఫండమెంటల్స్, సిస్టమ్ ఫండమెంటల్స్, ఈ మూడు ఫండమెంటల్స్ గురించే మాట్లాడతాను. సో ఎందుకంటే ఈ ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీకు ఫర్దర్ క్లాసెస్కి. సో అందుకనే ఈ లినక్స్ డెమోలో అంటే ఈ రోజు డెమో క్లాస్లో ఫండమెంటల్స్ మాత్రమే నేను మాట్లాడతాను. సో దాంట్లో భాగంగా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఇంటర్ఫేస్ అండి. ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. కంప్యూటర్ హార్డ్వేర్కి యూజర్కి ఒక ఇంటర్ఫేస్ లాంటిది ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ని కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ చేయొచ్చు. ఐ మీన్ కంప్యూటర్ హార్డ్వేర్తో. కంప్యూటర్ అంటే కంప్యూటర్ హార్డ్వేర్. కంప్యూటర్ హార్డ్వేర్తో మనం కమ్యూనికేట్ చేయొచ్చా వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నేను చెయ్యలేమని అంటాం. ఎందుకంటే కంప్యూటర్ హార్డ్వేర్ యూస్ చేసే లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ యూస్ చేస్తుంది కంప్యూటర్. మనం హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ ఇలాంటి హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్, చైనీస్, ఇవన్నీ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్. అయితే బైనరీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే జీరోస్ అండ్ వన్స్. ఇది బైనరీ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం కష్టమేం కాదు, అర్థం చేసుకోవచ్చు. బట్ ఇట్స్ ఎ వెరీ టఫ్ టు అండర్స్టాండ్. అంటే దానికి ఒక లబోరియస్ ప్రాసెస్ ఉంది టు అండర్స్టాండ్ ద బైనరీ లాంగ్వేజ్. ఫర్ హ్యూమన్స్ ఇట్ ఈస్ టఫ్ టు అండర్స్టాండ్. ప్రతిదీ మనం బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని మనం అర్థం చేసుకోవాలంటే అది అయ్యే పని కాదు. సో మరి ఈ కంప్యూటర్ హార్డ్వేర్ లాంగ్వేజ్ని మనకి అర్థం అవుతుంది. బట్ ప్రతి చిన్న విషయాన్ని మనం కన్వర్ట్ చేసుకొని అర్థం చేసుకోవాలంటే కష్టం. అందుకనే ఆపరేటింగ్ సిస్టమ్ అనే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ మనకుంది. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ హార్డ్వేర్ మాట్లాడే భాష, లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్ మనకి హ్యూమన్స్ మాట్లాడే భాష అంటే హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్. హ్యూమన్ సో మాట్లాడే భాష హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్ని వైస్ వర్స కన్వర్ట్ చేస్తుంది. సో హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్లోకి, బైనరీ లాంగ్వేజ్ని హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఏంటి? మనం కంప్యూటర్ హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే మనం కెన్ కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ హార్డ్వేర్ ఈజీలీ. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం. సో లినక్స్ అనేది ఏంటి? ఒక ఆపరేటింగ్ సిస్టమ్. లినక్స్ ఈజ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్, అలానే లినక్స్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. యునిక్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇలా చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ బేసికల్లీ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్స్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. యూజర్స్కి కంప్యూటర్ హార్డ్వేర్కి ఒక ఇంటర్ఫేస్ లాంటిది అనమాట. వైస్ వర్స కమ్యూనికేషన్ని మనకి కమ్యూనికేట్ చేస్తుంది. మన లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్లోకి వైస్ వర్స కన్వర్ట్ చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది. అదే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏ హార్డ్వేర్ అయినా, ఇక్కడ కంప్యూటర్ హార్డ్వేర్ కాబట్టి మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే
లినక్స్, ఓకే, విండోస్, యూనిక్స్, మ్యాక్, ఇలా చాలా ఉన్నాయి ఇంటర్ఫేసెస్. ఏంటి? టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ హార్డ్వేర్. కంప్యూటర్ హార్డ్వేర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, లేదా కంప్యూటర్ హార్డ్వేర్ని తో మాట్లాడడానికి ఇవి ఒక ఇంటర్ఫేసెస్. ఓఎస్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఆ ఓఎస్ ఇంటర్ఫేసెస్ ఏంటి? ఇక్కడ చాలా ఉన్నాయి మనకి ఇంటర్ఫేసెస్ మార్కెట్లో. లినక్స్, విండోస్, యూనిక్స్, మ్యాక్, ఆండ్రాయిడ్, ఇలాంటివి చాలా ఇంటర్ఫేస్ ఉన్నాయి టు అండర్స్టాండ్, టు కమ్యూనికేట్ కంప్యూటర్ హార్డ్వేర్. అవునా? అయితే మీరు కీన్‌గా అబ్జర్వ్ చేస్తే ప్రతి హార్డ్‌వేర్, మన ఇంట్లో ఉండే ప్రతి హార్డ్‌వేర్‌కి కూడా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫ్యాన్ ఉంది, ఒక హార్డ్‌వేర్. మరి ఫ్యాన్‌తో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం? రెగ్యులేటర్ అనే ఒక ఇంటర్ఫేస్‌తో కమ్యూనికేట్ చేస్తున్నాం. టీవీ అనేది ఒక హార్డ్‌వేర్. టీవీని ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం? రిమోట్ అనే ఇంటర్ఫేస్‌తో కమ్యూనికేట్ ఇలా ప్రతి హార్డ్‌వేర్‌కి ఒక ఇంటర్ఫేస్ ఉంటుందండి. ఎందుకంటే హార్డ్‌వేర్‌కి మనం మాట్లాడే భాష తనకు అర్థం కాదు. సో, మనకి హార్డ్‌వేర్‌కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ ఉంటది. అలా ఆ ఇంటర్ఫేస్‌తో మనం హార్డ్‌వేర్‌ని కమ్యూనికేట్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ కంప్యూటర్‌కొచ్చేసరికి మనం మనకి ఇంటర్ఫేస్ ఏంటి ఇక్కడ? ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ఇంటర్ఫేస్‌తో మనం కంప్యూటర్‌తో కమ్యూనికేట్ అవుతాం. ఓకే. సో, కంప్యూటర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అర్థమైంది కదా! అండ్ నెక్స్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనకి ఆహ్, టైప్స్ ఉన్నాయండి. సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, సింగిల్ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, అండ్ మల్టీ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓహ్! సో, ఏంటి సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్, మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, ఒక యూజర్ ఒక పనిని ఒకేసారి చేయగలడు. అది సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్. అంటే ఏంటి? ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఒక సింగిల్ యూజర్ మాత్రమే లాగిన్ చేయగలడు. అండ్ సింగిల్ టాస్క్ మాత్రమే చేయగలడు. అదే సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. ఇది నెక్స్ట్ సింగిల్ యూజర్, ఒక యూజరు మల్టిపుల్ మల్టిపుల్ టాస్క్స్ మీద పనిచేయగలరు. సింగిల్ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒక యూజరు మల్టిపుల్ టాస్క్స్‌ని ఎట్ ఏ టైమ్ చేయగలడు. అదే సింగిల్ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ మల్టీ యూజర్ మల్టీ టాస్క్. మల్టిపుల్ యూజర్స్ మల్టిపుల్ టాస్క్స్‌ని ఎట్ ఏ టైమ్ చేయగలరు. అదే మల్టీ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఎగ్జాంపుల్ ఎంఎస్ డాస్ అండి. అయితే మీరు అనొచ్చు, ఎంఎస్ డాస్ అనేది ఆపరేటింగ్ సిస్టమా అండి? ఎంఎస్ డాస్ అనేది ఒక అప్లికేషన్ కదా విండోస్‌లో. మరి మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నారు ఏంటి? అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, ఎంఎస్ డాస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒకప్పుడు. ఓకే. ఒకప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్. ఒక్క నిమిషం. ఎంఎస్ డాస్ గురించి మీకు అవసరం లేదు. ఎవరు అడగరు కూడాను. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను మీకు ఆహ్, చెప్తున్నాను. ఎంఎస్ డాస్ గురించి ఏమైనా ఉందా ఇక్కడ? ఓకే. గుర్తులేదు ఎక్కడుంది. సో, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎంఎస్ డాస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. 1980 సంథింగ్ 3లో ఎప్పుడో ఉంది. ఓకే. ఇది ఎప్పుడైతే విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చిందో, ఆ విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎంఎస్ డాస్‌ని ఒక చిన్న అప్లికేషన్‌లో ఇన్కార్పొరేట్ చేశారు. ఒక చిన్న అప్లికేషన్‌గా ఇన్కార్పొరేట్ చేశారనమాట. సో, ఎప్పుడైతే 95 వచ్చిందో, అక్కడి నుంచి ఎంఎస్ డాస్ అనేది యూసేజ్ తగ్గిపోయింది. ఎంఎస్ డాస్‌ని ఎవరు
వాడట్లేదు. సో, బట్ ఈ MS-DOS అప్లికేషన్‌ని ఒక అప్లికేషన్ రూపంలో విండోస్‌లో ఇన్కార్పొరేట్ చేశారు. ఓకే. సో, MS-DOSలో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక యూజర్ ఒక టాస్క్‌ని ఎట్ ఏ టైమ్ ఇక్కడ మల్టిపుల్ టాస్క్‌ని ఎట్ ఏ టైమ్ చేయలేం. ఒక పనిని ఒక యూజర్ ఒకేసారి చేయగలడు. అంటే ఒక కమాండ్‌ని రన్ చేయగలం మనం. మల్టిపుల్ కమాండ్స్‌ని ఇక్కడ మనం రన్ చేయలేం. ఓకే. అది సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఎగ్జాంపుల్ MS-DOS అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒకప్పుడు. సో, నెక్స్ట్ సింగిల్ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒక సింగిల్ యూజర్ లాగిన్ అవ్వగలడు ఆపరేటింగ్ సిస్టమ్‌లో అండ్ మల్టిపుల్ టాస్క్స్‌ని ఎట్ ఎ టైమ్ చేయగలడు. సో, ఇప్పుడు విండోస్ అనేది విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని మనం ఈ సింగిల్ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో చెప్పుకోవచ్చు. అంటే విండోస్ 7, 8, 9, 10, 11 ఇవన్నీ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని మనం సింగిల్ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. నెక్స్ట్ మల్టీ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైమ్ లాగిన్ అవుతారు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అండ్ మల్టిపుల్ టాస్క్స్‌ని చేస్తారు. సో, దానికి ఎగ్జాంపుల్‌గా లినక్స్ ఇస్ ద సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో, మల్టీ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని మనం సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అంటామనమాట. సో, లినక్స్, విండోస్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓఎస్ అంటే విండోస్ 2000, 2003, 2008, 2012, 2016, 2019, 2022 and 2025. I mean 2025, 2025. సో, వీటినన్నిటిని మనం విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాం మనం. అండ్ యూనిక్స్. సో, ఇలా మనకి ఆహ్, ఈ మల్టీ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఇవన్నీ. ఓకే. అయితే ఒక ఆపరేటింగ్ సిస్టము అసలేం జేస్తది? ఫంక్షన్స్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఏం జేస్తది మెయిన్‌గా? అంటే మనకి ఒక ఆపరేటింగ్ సిస్టము మెయిన్‌గా చేసే పని ఏంటంటే ఒక్క నిమిషం. కాపీ ఇక్కడ పేస్ట్ అవుతదేమో చూద్దాం. హుహు. ఈ 8 ఫంక్షన్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తదండి. ఓపెన్ అవ్వట్లేదు. ఓకే. ఇంట్రెస్టింగ్. ఓకే. ఒక్క నిమిషం. నేను ఇంటర్నెట్ నుంచి తీసుకుంటాను. ఓఎస్ ఫంక్షన్స్. హ్మ్. ఓకే. 8 ఫంక్షన్స్ చేస్తదండి. ఒకటి మెమరీ మేనేజ్‌మెంట్, డివైస్ మేనేజ్‌మెంట్, ప్రాసెస్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ సాఫ్ట్‌వేర్ అండ్ యూజర్ అండ్ జాబ్ అకౌంటింగ్ అండ్ ఫైల్ మేనేజ్‌మెంట్. సో, మెమరీ మేనేజ్‌మెంట్. సో, ఈ ఆపరేటింగ్ సిస్టము కంప్యూటర్‌లో ఉన్న మెమరీని మేనేజ్ చేయడము. ఆ మెమరీని డిఫరెంట్ ప్రాసెస్‌కి, డిఫరెంట్ టాస్క్‌లకి, డిఫరెంట్ జాబ్స్‌కి ఎలొకేట్ చేయడము. ఓకే. అండ్ డివైస్ మేనేజ్‌మెంట్. కంప్యూటర్‌లో ఉన్న హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ అన్నిటిని మేనేజ్ చేయాలి. దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ని ఓకే. ద్వారా వీటిని ఆ కంప్యూటర్‌లో ఉన్న హార్డ్‌వేర్ అంతటిని మేనేజ్ చేస్తది. నెక్స్ట్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్. సో, ఇక్కడ ప్రతీదీ మనకి ఏ సాఫ్ట్‌వేర్ అయినా, లేకపోతే ఏ సర్వీస్ అయినా, లేదా ప్రతీదీ ఒక ప్రాసెస్ రూపంలో ఆహ్, ఉంటుంది. అంటే ప్రాసెస్ రూపంలో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్రోగ్రామ్స్‌ని, సాఫ్ట్‌వేర్స్‌ని ఏదైనా ప్రాసెస్. ప్రాసెస్ చేస్తుంది. అంటే ఏంటి? మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ని ప్రాసెస్ చేసి మనకి అవుట్‌పుట్‌లో ఇస్తుందన్నమాట. ఇది మనం ఇచ్చిన
ఒక కాలిక్యులేషన్ అవ్వని, లేకపోతే ఒక ఒక ఫైల్‌ని ఓపెన్ చేసాము. ఫైల్‌ని ఓపెన్ చేసినప్పుడు ఏంటి మనం ఇన్‌పుట్ అంటే ఏంటి డబుల్ క్లిక్ చేసాము. అది ఇన్‌పుట్. సో, దాన్ని ప్రాసెస్ చేసి మనకి అవుట్‌పుట్‌లో చూపించాలి. సో, ప్రతీదీ ప్రాసెస్ చేస్తుంది. అండ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది మన డేటాని కంప్యూటర్‌లో ఉన్న మన డేటాని సెక్యూర్ చేయాలి. సెక్యూర్ చేయాలి అంటే సో, అనాథరైజ్డ్ యాక్సెస్‌లో ఇవ్వకుండా ఆథరైజ్డ్ ఎవరైతే ఆహ్, ఆథరైజ్డ్ పీపుల్ మాత్రమే యాక్సెస్ అయ్యేటట్లు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎర్రర్ డిటెక్షన్. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కొన్ని కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్‌లో ఏ ప్రోగ్రామ్‌లో ఏ ఇష్యూస్ వచ్చినా, ఏమొచ్చినా అది డిటెక్ట్ చేసి మనకి ఆహ్, ఈవెంట్ వ్యూవర్‌లో చూపిస్తుందనమాట. ఎందుకంటే ఎక్కడ ఏది ప్రాబ్లమ్ అవుతుందో మనకి తెలీదు కదా! సో దట్ ప్రతీదీ ఆహ్, డిటెక్ట్ చేసి మనకి ఈవెంట్ లాగ్ అని ఒకటుంటుంది. ఈవెంట్ లాగ్‌లో క్లియర్‌గా చెప్తుంది. హార్డ్‌వేర్ ప్రాబ్లమా? సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమా? అప్లికేషన్ ప్రాబ్లమా? ఓకే. ఇలా ప్రతీదీ మనకి డిటెక్ట్ చేసి చూపిస్తుంది. కోఆర్డినేటింగ్ బిట్వీన్ సాఫ్ట్‌వేర్ అండ్ యూజర్స్. యూజర్స్‌కి అండ్ సాఫ్ట్‌వేర్‌కి కోఆర్డినేషన్ అన్నమాట. ఆ కోఆర్డినేషన్ చేస్తుంది. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 వాడుతున్నాను నేను ఈ సిస్టమ్‌లో. మైరో అనేది ఒక సాఫ్ట్‌వేర్. ఓకే. సో, ఈ మైరో సాఫ్ట్‌వేర్‌కి అండ్ నాకు కోఆర్డినేషన్ అనేది ఎవరు చేస్తున్నారు? ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ విండోస్ 10. ఆ కోఆర్డినేషన్ లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న ఏ సాఫ్ట్‌వేర్‌తో యూజర్ పని చేయలేడు. సో, కోఆర్డినేషన్. జాబ్ అకౌంటింగ్. సో, ఆపరేటింగ్ సిస్టమ్‌లో చాలా జాబ్స్ ఉంటాయి. ప్రతీదీ ఒక జాబ్. ప్రతి యాక్టివిటీ ఒక జాబ్ అన్నమాట. సో, జాబ్ అకౌంటింగ్. నెక్స్ట్ ఫైల్ మేనేజ్‌మెంట్. సో, కంప్యూటర్‌లో ఉన్న అంటే హార్డ్ డిస్క్‌లో ఉన్న డేటాని మనం ఎలా మేనేజ్ చేయాలి అనేది ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తుందన్నమాట. సో, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఈ 8 ఫంక్షన్స్‌ని చేసే సాఫ్ట్‌వేరే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. 8 ఫంక్షన్స్ ఏ సాఫ్ట్‌వేర్ అయితే ఎఫెక్టివ్‌గా చేస్తుందో దాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్. సో, వాట్ ఈస్ డ్రైవర్? డ్రైవర్ అంటే ఏంటి? డ్రైవర్స్ అంటాం గదా! మేబీ మీరిప్పుడు వినకపోయి ఉండొచ్చు. డ్రైవర్స్ అంటే నథింగ్ బట్ హార్డ్‌వేర్ కాంపోనెంట్ సాఫ్ట్‌వేర్ అండి. ప్రతి హార్డ్‌వేర్‌కి సాఫ్ట్‌వేర్ ఉంటుంది. సో, ఒక ఆపరేటింగ్ సిస్టము ఇన్ని, ఇన్ని హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌తో కమ్యూనికేట్ అవుతుందంటే, అంటే ఏంటి ర్యాము, హార్డ్ డిస్కు, రోము ఇలా చాలా ప్రాసెసరు, మదర్ బోర్డు, ఇలా ఎస్ఎంపీఎస్ ఇలా చాలా హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్‌తో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అంటే, డ్రైవర్స్ ఉండడం వల్ల. ఈ డ్రైవర్సు అంటే ఏంటంటే, ఆ పేరులో ఉన్నది డ్రైవర్. ఓకే. మనం డ్రైవర్స్ అంటాం. డ్రైవర్ అంటే డివైస్ డ్రైవర్. ఐ మీన్ డ్రైవర్ అంటే ఇక్కడ డివైస్ డ్రైవర్ అని ఇక్కడ రాస్తాను. డివైస్ డ్రైవర్. డివైస్ డ్రైవర్ ఈస్ ఎ పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండి. విచ్ ఇంటరాక్ట్ విత్ ద హార్డ్‌వేర్. సో, హార్డ్‌వేర్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ హా డివైస్ డ్రైవర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ డివైస్ డ్రైవర్‌తో ఇక్కడ డివైస్ డ్రైవర్ ఉంటుంది. ఈ డివైస్ డ్రైవర్‌తో మాట్లాడుతుందన్నమాట. ఇది టీటీ. ప్రతి హార్డ్‌వేర్‌కి ఉంటుందండి. మరి మేమెప్పుడు ఈ డ్రైవర్స్ మేము ఇన్‌స్టాల్ చేయలేదు కదా! అంటే, ఆ డివైస్ డ్రైవర్స్ అన్నీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటే వస్తున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు ఇన్‌స్టాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ అనేది చేయట్లేదంటే దానికి కారణం ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటే డివైస్ డ్రైవర్స్ కూడా వస్తున్నాయి. సో, ఈ ఓఎస్ అనేది ఈ డివైస్ డ్రైవర్స్ ద్వారా ఈ ఇది హార్డ్‌వేర్ గదా! ఈ హార్డ్‌వేర్‌ని మేనేజ్ చేస్తుంది, కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే. ఒక ఇంటర్‌ఫేస్ లాగా పనిచేస్తుంది. అయితే ఇందులో మనకి మోనోలిథిక్ డివైస్ డ్రైవర్స్
monolithic device driver and modular device driver అని ఉంటాయి. 2 రకాల ఉంటాయి. సో మోనోలిథిక్ డివైస్ డ్రైవర్స్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ రిమూవ్ ఆర్ యాడ్ డ్రైవర్స్. ఇవి మనం ఈ మోనోలిథిక్ డివైస్ డ్రైవర్స్ ని మనం రిమూవ్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ చేయలేం. మోనోలిథిక్ మాడ్యులర్ డివైస్ డ్రైవర్స్ మనం రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, ఓకే, చేంజ్ చేయొచ్చు. ఇవి మోనోలిథిక్ డివైస్ డ్రైవర్స్. ఓకే, సో మనకి కెర్నల్ అనే మీరు వినే ఉంటారు కదా. కెర్నల్ అంటే ఏంటి? కెర్నల్ అనేది 100% మోనోలిథిక్. కెర్నల్ వినే ఉంటారు కదా. కెర్నల్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమే. కెర్నల్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్నే మనం కెర్నల్నే ఆపరేటింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. మన ఓఎస్ అనేది ఏంటంటే చాలా వాడుక భాషలో మనం అంటే ఎక్కువగా వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అంటాం. మనం కొద్దిగా టెక్నికల్గా వెళ్తే ఆపరేటింగ్ సిస్టంలో కెర్నల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. కెర్నల్ ఈజ్ అ సాఫ్ట్వేర్ విచ్ ఇంటరాక్ట్స్ విత్ హార్డ్వేర్ డివైసెస్. సో ఈ కెర్నల్ అనేది ఏంటంటే మోనోలిథిక్ డివైస్ డ్రైవర్. దీన్ని ఏమైనా చేంజ్ చేయగలం మనం? చేంజ్ చేయలేం. ఓకే, కెర్నల్ ఈజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్స్ అండ్ హార్డ్వేర్. Kernel is a file which contains all the system drivers. సిస్టమ్ డ్రైవర్స్ అన్ని ఇందులో ఉంటాయి అన్నమాట. ఇవి మనకి మోనోలిథిక్ అంటాం. అంటే ఇవి మనం ఏం చేంజ్ చేయడానికి లేదు. మోనోలిథిక్ అంటాం వీటిని. మాడ్యులర్ డివైజెస్ డ్రైవర్స్ అంటే ఇప్పుడు విజిఏ కార్డ్ డ్రైవర్స్, ఓకే, ఎన్ఐసి కార్డ్ డ్రైవర్స్, మదర్ బోర్డ్ డ్రైవర్స్, ఇవన్నీ మాడ్యులర్ డివైస్ అంటాం. మాడ్యులర్ డివైస్ డ్రైవర్స్ అంటాం. ఇవి ఇన్స్టాల్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ చేయొచ్చు, మనం కొత్త డ్రైవర్స్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇవన్నీ మనకి మాడ్యులర్ డివైస్ డ్రైవర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి కెర్నల్ ఉంటుంది. సో ఓఎస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్కి కెర్నల్ ఫైల్ ఒకటి ఉంటుంది. దీన్ని కూడా మనం ఆపరేటింగ్ సిస్టమే అంటామండి, బట్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఉంది. హ్యూమన్ బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే బ్రెయిన్ కదా. ద బ్రెయిన్ డ్రైవ్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ కదా. సో అలా అన్నమాట. కెర్నల్ ఫైల్ అనేది ఒక బ్రెయిన్ లాంటిది అనమాట. సో మనకి లినక్స్కి కెర్నల్ ఫైల్ వచ్చేసి విఎం లైనస్. ఓకే, సో విండోస్కి ఇలా ప్రతిదానికి ఉంటుంది. జస్ట్ విండోస్కి మనకి command.com, ఓకే, అండ్ io.sys. ఓకే, ఇవి కెర్నల్ ఫైల్స్ అన్నమాట. అలానే మిగతా ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, డివైస్ డ్రైవర్స్ ఆటోమేటికలీ ఇన్స్టాల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలేషన్. అంటే మాడ్యులర్ డివైస్ డ్రైవర్స్ అనేవి ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్తో పాటే వస్తున్నాయి. ఇంతకుముందు ఒకప్పుడు వచ్చేవి కాదు. నేను కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేవాళ్ళం. దాని తర్వాత డివైస్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసాం. అంటే ఏంటి, మదర్ బోర్డు,
సంబంధించిన డివైస్ డ్రైవర్, ఆ డివైస్ సంబంధించిన డ్రైవరు అండ్ హార్డ్ డిస్క్‌కి, అంటే మిగతా హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ అన్నిటికి ఒక సీడీ వచ్చేది. ఒక కంప్యూటర్ కొంటే ఆహ్, ఆ హార్డ్‌వేర్ అంతటికి ఒక సీడీ వచ్చేది. ఆ సీడీలో అన్ని హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ సంబంధించిన సాఫ్ట్‌వేర్స్ ఉండేవి. వాటినే డివైస్ డ్రైవర్స్ అనేవాళ్ళం. అది ఇన్‌స్టాల్ చేసేవాళ్ళం. అది ఇన్‌స్టాల్ చేయకపోతే ఆపరేటింగ్ సిస్టము ఆ డివైస్ డ్రైవర్స్‌తో పని చేపించుకోలేకపోయేది. అంటే ఏంటి? ఆ ఆపరేటింగ్ సిస్టమ్ వాటిని హ్యాండిల్ చేయాలి. కంట్రోల్ చేయాలి. పని చేపించుకోవాలి. సో, ఆ డివైస్ డ్రైవర్స్ అనేవి ఉండాలి. ఉంటేనే ఆపరేటింగ్ సిస్టమ్ ఎఫెక్టివ్‌గా వాటితో పని చేపించుకోగలదు. సో, ఆపరేటింగ్ సిస్టమ్ పని చేపించుకోగలిగితే మనం అడిగిన క్వెషన్స్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్సర్ చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్‌వేర్‌ని అడగాలి. అంతే కదా! హార్డ్‌వేర్‌తో పని చేపించాలి. సో, అందుకనే డివైస్ డ్రైవర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్నాయి కాబట్టి సో, మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్పెషల్‌గా మనం ఒకప్పుడు ఇన్‌స్టాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు. ఓకే. కమింగ్ టు హిస్టరీ ఆఫ్ యూనిక్స్ అండ్ లినక్స్. హిస్టరీ గురించి చూద్దాం. అసలు యునిక్స్ ఎందుకండి? మనం లినక్స్ కదా మాట్లాడుకుంటున్నాం. మరి యునిక్స్ ఎందుకు మీరు అంటున్నారు? హిస్టరీ ఆఫ్ సో, ముందు యునిక్స్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే యునిక్స్ నుంచి వచ్చిందే లినక్స్. యునిక్స్ నుంచి లినక్స్ అనే ప్రాడక్ట్, లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మనకి వచ్చిందనమాట. సో, ఫస్ట్ హిస్టరీ ఆఫ్ యునిక్స్. యునిక్స్‌ని 1969లో డెవలప్ చేశారు. ఎక్కడ? AT&T బెల్ ల్యాబ్స్‌లో. ఇది మీకు బాగా తెలిసింది. ఎందుకంటే మీరు ఇంజినీరింగ్‌లో సి లాంగ్వేజ్ ఉంటది ఫస్ట్ ఇయర్‌లో. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. ఎలా ఉందో సిలబస్. సో, సి లాంగ్వేజ్‌ని AT&T బెల్ ల్యాబ్స్‌లోనే కనిపెట్టారు. అవునా? డెవలప్ చేశారు. అయితే ఈ యునిక్స్‌ని గూడా 1969లో AT&T బెల్ ల్యాబ్స్‌లో డెవలప్ చేశారు. ఎవరు? కెన్ థామ్సన్ అని ఆయన. కెన్ థామ్సన్ అని ఆయన డెవలప్ చేశారండి బెల్ ల్యాబ్స్‌లో. దాని తర్వాత ఈ ఎవరైతే సి లాంగ్వేజ్‌ని డెవలప్ చేశారో డెన్నిస్ రిచీయేనా సి లాంగ్వేజ్‌ని డెవలప్ చేసింది? డెన్నిస్ రిచీ. ఈ డెన్నిస్ రిచీ సి లాంగ్వేజ్‌ని డెవలప్ చేశారు కదా! స్పెల్లింగ్ తప్పైతే ఓకే. రిచీ. ఇడ్ ఎప్పుడైతే ఈ సి లాంగ్వేజ్‌ని డెన్నిస్ రిచీ డెవలప్ చేశారో, ఈ కెన్ థామ్సన్ మళ్ళీ యునిక్స్‌ని రీ రీరైట్ చేశారు. ఎందుకు? విత్ ద హెల్ప్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఆ సి లాంగ్వేజ్‌తో మళ్ళీ యునిక్స్‌ని రీరైట్ చేసి యూనివర్సిటీస్‌కి అప్పుడు టెస్టింగ్ టీమ్స్ ఏమి లేవు గదా! సో, యూనివర్సిటీస్‌కి ఆహ్, ఇచ్చారనమాట. టెస్ట్ చేయమని ఆపరేటింగ్ సిస్టమ్‌ని. సో, ఎప్పుడైతే యూనివర్సిటీకి ఇచ్చారో యూనివర్సిటీస్ టెస్ట్ చేసాయి అండ్ యునిక్స్ ఈస్ రియల్లీ వర్కింగ్ వెల్. సో, అందుకని వాళ్ళేం జేశారంటే సో, ఆబ్వియస్‌గా గో హెడ్ ఇచ్చారు. దాని తర్వాత అది మార్కెట్‌లోకి రిలీజ్ అయింది. ఓకే. ఇలా యునిక్స్ అనేది మార్కెట్‌లోకొచ్చిందనమాట. అండ్ యునిక్స్ అనేది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే చాలామంది ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ అని ఒకటే అనుకుంటారు. కరెక్టే. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీనే. కానీ ఇంకొక విషయం చాలామందికి అంటే తెలిసుండొచ్చు, తెలియకపోయుండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేనొక ప్రొడక్ట్ తయారు చేశాను. అది మీకు ఫ్రీగా ఇస్తాను. అదొకటి. దాన్ని ఓపెన్ సోర్స్ అనరు. ఓకే. నేను ప్రొడక్ట్ ఎలాగ తయారు చేశానో, ఆ టూల్సు, వీడియో అండ్ అన్నీ మీకిచ్చాననుకోండి. మీరు కూడా సేమ్ ప్రొడక్ట్‌ని తయారు చేయొచ్చు. అండ్ నేను తయారు చేసింది కన్నా బెటర్‌గా తయారు చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ సోర్స్. అంటే ఏంటి? కెన్ థామ్సన్ యునిక్స్‌ని డెవలప్ చేశారు. డెవలప్ చేసి ఏం చేశాడు? కోడ్‌ని కూడా ఇచ్చాడు. ఇగోండి. ఈ విధంగా నేను డెవలప్ చేశాను. ఈ కోడ్‌తో డెవలప్ చేశాను అని. ఆ కోడ్‌ని మనం ఎన్హాన్స్ చేయొచ్చు. అంటే ఏంటి? యునిక్స్ కన్నా పవర్‌ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయొచ్చు. ఎందుకంటే కోడ్‌ని మనకిచ్చారు.
ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇవ్వలేదు. ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో కంప్లీట్ కోడ్ పబ్లిక్ డొమైన్‌లో ఆయన పెట్టారనమాట. సో, దాని నుంచే చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చాయి. అలానే లినక్స్ లినక్స్. ఇప్పుడు లినక్స్ గురించి చూద్దాం. సో, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పుట్టింది? అంటే ఇలా సోర్స్ కోడ్‌ని దాన్నే ఓపెన్ సోర్స్ అంటాం. అంటే ఆ సోర్స్ కోడ్‌ని పబ్లిక్ డొమైన్‌లో కెన్ థామ్సన్ పెట్టడం వల్ల దీన్ని యూజ్ చేసుకొని అండ్ కొన్ని నెట్వర్క్ ఆహ్, టూల్స్‌ని ఇందులో యాడ్ చేసి అండ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డిఫరెంట్ హార్డ్‌వేర్‌లో కంపాటబుల్ అయ్యేటట్లు చేస్తూ లైనస్ టార్వాల్డ్, లైనస్ టార్వాల్డ్ అనాయన లైనస్ టార్వాల్డ్స్ లైనస్ టార్వాల్డ్స్ అని ఆయన లినక్స్‌ని డెవలప్ చేశారు. ఎవరిచ్చిన కోడ్‌తో కెన్ థామ్సన్ ఎప్పుడైతే పబ్లిక్‌లో పెట్టాడో యునిక్స్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన సోర్స్ కోడ్‌ని, ఆ సోర్స్ కోడ్‌ని తీసుకుంటూ దీనికి కొద్దిగా జియుఐని యాడ్ చేస్తూ అండ్ నెట్వర్కింగ్ సంబంధించిన టూల్స్‌ని యాడ్ చేస్తూ అండ్ వైడ్ వెరైటీ హార్డ్‌వేర్‌లు అంటే డిఫరెంట్ హార్డ్‌వేర్‌లో రన్ అయ్యేటట్లు లైనస్ టార్వాల్డ్ డెవలప్ చేశారండి. ఇది 1991లో సారీ 1991లో డెవలప్ చేశారు. సో, డెవలప్ చేసి లైనెక్స్‌గా ఆయన ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇది ఇలా లైనెక్స్ అనేది మనకి బయటకొచ్చింది. ఓకే. ఇది ఎందుకు యునిక్స్ యొక్క హిస్టరీ ఇంపార్టెంట్ అంటే, యునిక్స్ హిస్టరీ గురించి చెప్పుకుంటేనే లైనక్స్ గురించి తెలుస్తుంది. సో, యునిక్స్ నుంచే లైనక్స్ వచ్చింది. అలానే మనకి యునిక్స్ నుంచి చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చాయి. మీకు తెలుసు. అవునా? ఐమేక్సు, లైనక్సు ఓకే. చాలా ఫెడోరో, ఉబుంటు ఆహ్, సుసి ఇవన్నీ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి డెవలప్ అయిన అంటే ఆ సోర్స్ కోడ్‌తో డెవలప్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీను. ఓకేనండి. ఇది లినక్స్ అండ్ యునిక్స్ హిస్టరీ గురించి. ఓకే. క్లియర్? నెక్స్ట్ కంప్యూటర్ బూట్ ప్రాసెస్. ఒక కంప్యూటర్ ఎలా బూట్ అవుతుందో మీరెప్పుడైనా సరే థింక్ చేసారా? ఒక కంప్యూటర్ ఎలా బూట్ అవుతుందో? అంటే మనం జనరల్‌గా కంప్యూటర్ స్విచ్ ఆన్ చేయగానే ఒక 2 మినిట్స్‌లో డెస్క్‌టాప్ లోడ్ అవుతుంది. విండోస్‌కైతే డెస్క్‌టాప్ లోడ్ అవుతుంది. ఒక 2 మినిట్స్‌లో అయితే మనకి లాగిన్ స్క్రీన్ వస్తుంది. లినక్స్‌లో. బట్ ఇది ఎలా బూట్ అవుతుంది అనేది మీరెప్పుడైనా సరే ఆలోచించారా? యాహ్! ఒక కంప్యూటర్ ఎలా బూట్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది మీకు ఈ ఇంటర్వ్యూస్‌లోని వీటిలో ఈ మనకి ఉపయోగమా? లేకపోతే అడుగుతారంటే అడగరండి. కానీ నాలెడ్జ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇది రియల్‌గా కంప్యూటర్ బూట్ ప్రాసెస్ మీకు లినక్స్ ఇంటర్వ్యూలో అడగరు. బట్ మీరు తెలుసుకుంటే రేపొద్దున్న ఏవైనా లినక్స్ సర్వర్స్ బూట్ అవ్వట్లేదు అంటే రియల్ టైమ్‌లో ఏంటి ఇష్యూ? ఎక్కడ ప్రాబ్లమ్ ఉందనేది మీరు ఈజీగా గెస్ చేయగలరు. అందుకనే కంప్యూటర్ బూట్ ప్రాసెస్ చెప్తున్నానన్నమాట. ఎంట్రీ పాయింట్ ఆఫ్‌లో అయితే అడగరు. ఓకే. బట్ మీకు రియల్ టైమ్‌లో ఆర్ కంప్యూటర్ బూట్ అవ్వట్లేదు. ఒక సర్వర్ బూట్ అవ్వట్లేదు. లినక్స్ సర్వర్. ఏమి ఇష్యూ అయ్యి ఉంటది అనేది మీరు తెలుసుకోవచ్చు. గెస్ చేయొచ్చు. మీరు ఆహ్, ఆ ఇష్యూస్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో, మనం కంప్యూటర్ పవర్ ఆన్ చేయగానే రిక్వెస్ట్ అనేది ఇగోండి. యూజర్ ప్రెస్ ద పవర్ ఆన్ బటన్. ఎప్పుడైతే పవర్ ఆన్ బటన్ మనం ప్రెస్ చేసామో, పవర్ అనేది సప్లై అవుతుంది. ఎస్ఎంపీఎస్ స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఇది ఏసీ పవర్‌ని డీసీ పవర్‌గా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి కంప్యూటర్‌లో ఉన్న అన్ని భాగాలకి, అన్ని కాంపోనెంట్స్‌కి, అన్ని పార్ట్స్‌కి సప్లై చేస్తుంది. ఓకే. ఎస్ఎంపీఎస్. ఇది
ఎస్ఎంపిఎస్ అనేది మీరు వెనక భాగంలో ఉంటుంది సిపియుకి. ఓకే. సో ఎప్పుడైతే పవర్ ఆన్ చేయగానే మనకి సిపియు ఎగ్జిక్యూట్ హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. సిపియు అంటే మనకి హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుందని. హార్డ్ కోడ్ అని ఎందుకు అన్నానంటే అవి ఆల్రెడీగా ఆ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉన్నాయి. వీ కెనాట్ ఎడిట్, వీ కెనాట్ రిమూవ్, వీ కెనాట్ యాడ్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మనం మార్చలేం. సో అందుకని హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాం. హార్డ్ కోడ్ అంటే నెవర్ చేంజ్. వీడు హార్డ్ కోడ్ ఫ్యాన్ రా అంటాం కదా, అంటే ఏంటి, వాడిని మార్చలేం. అలానే ఇక్కడ హార్డ్ కోడెడ్ అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ మార్చలేము, వాటినే హార్డ్ కోడెడ్ అంటాం. ఓకే. సిపి ఎగ్జిక్యూట్ హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. ఆ హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది సిపియు రిజిస్టార్ నుంచి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్ ఏముంటుంది, ప్రీడిఫైన్డ్ మెమరీ లొకేషన్ ని స్టార్ట్ చేయమని. ఏంటి ఆ ప్రీడిఫైన్డ్ మెమరీ లొకేషను? రోమ్ అండి. రోమ్ అంటే మీ అందరికీ తెలిసిందే, రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే. మీ మొబైల్లో కూడా రోము ర్యామ్ రెండు ఉంటాయి. ఓకే. మనం కూడా క్యారీ చేస్తుంది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ఒక మినీ కంప్యూటర్ లాంటిది. మొబైల్ అంటున్నాం కాబట్టి ఇట్స్ మినీ కంప్యూటర్ లాంటిది. ఓకే. సో ఆండ్రాయిడ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అంతే. సో పీసీకి మొబైల్‌కి ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. అంటే డిఫరెన్స్ అంటే హార్డ్‌వేర్ పరంగా చూసుకున్నా, సాఫ్ట్‌వేర్ పరంగా చూసుకున్నా. ఇక్కడ ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటది, అక్కడ విండోస్, లినక్స్, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఎక్కడ ర్యాము, రోము, సిపియు, ప్రాసెసర్లు ఇవన్నీ ఉంటాయి, అక్కడ కూడా అవే ఉంటాయి. సో ఆల్మోస్ట్ మీకు హార్డ్‌వేర్ కూడా కొద్దిగా డిఫరెంట్‌గానే ఉంటది. బట్ ఫంక్షనాలిటీ మాత్రం సేమే ఉంటది. ఓకే. నౌ సో ఈ రోమ్‌ని ఇది ప్రీడిఫైన్డ్ మెమరీ లొకేషన్. ఇదొక ప్రీడిఫైన్డ్ మెమరీ. ఓకే. ఈ ప్రీడిఫైన్డ్ మెమరీ. ఈ మెమరీ అనేది రీడ్ ఓన్లీ మెమరీ. దీంట్లో ఓన్లీ ఉన్నది చదవడమే తప్ప, అంటే అందులో ఉన్న ప్రోగ్రామ్‌ని, అందులో ఉన్న డేటాని చదవడమే తప్ప మనం దాన్ని ఎడిట్ చేయలేం. అందుకనే రీడ్ ఓన్లీ మెమరీ అంటాం, రోమ్ అంటాం. ఓకే. ఆ రోమ్‌ని స్టార్ట్ చేస్తుంది. ఎందుకు రోమ్‌ని స్టార్ట్ చేస్తుంది అంటే, రోమ్‌లో మనకి బయోస్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, బయోస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అది. నౌ యూఈఎఫ్ఐ, దీనికి అడ్వాన్స్డ్ యూఈఎఫ్ఐ. ఓకే. ఈ ఈ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. లేదా సాఫ్ట్‌వేర్ అనొచ్చు. ఓకే. స్మాల్ సాఫ్ట్‌వేర్. అది ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. మీకు తెలిసిందే, మీరు చూసే ఉంటారు. యాహ్! బయోస్ స్క్రీన్ ఇది. ఇలా ఉంటుంది. ఓకే. ఈ ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుంది? రోమ్‌లో ఉంటుందండి. రోమ్‌లో. ఇక్కడ ఉంటుంది. ఇగోండి. రోమ్‌లో ఉంటుంది. సో ఈ రోమ్‌లో ఉన్న ఆ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తదనమాట. రన్ చేసిన తర్వాత బయోస్ ఏం చేస్తది? ఒక హార్డ్‌వేర్ టెస్ట్‌ని పెర్ఫార్మ్ చేస్తది. ఏంటి హార్డ్‌వేర్ టెస్టు అంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. ఈ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ ఏం చేస్తది? కంప్యూటర్‌లో ఉన్న హార్డ్‌వేర్‌ని అంతటిని పవర్ అప్ చేసి చెక్ చేస్తది. పని చేస్తుందా లేదా ఈ హార్డ్‌వేరు. సో ఎందుకంటే చెక్ చేయకుండా ఈ పోస్ట్ అనే టెస్ట్ కంప్యూటర్‌లో ఉన్న ప్రతి హార్డ్‌వేర్‌ని చెక్ చేసి, ఇన్ కేస్ అంటే ఎవ్రి కాంపోనెంట్, ప్రతి హార్డ్‌వేరు పని చేస్తా ఉంటే పోస్ట్ ఈస్ సక్సీడ్. ఆ టెస్ట్ సక్సెస్ అవుతది. ఫెయిల్ అయిందనుకోండి ఆ టెస్ట్, బూటింగ్ హాల్స్ వస్తాయి. బూటింగ్ హాల్స్ అంటే కంప్యూటర్ బూట్ అవ్వకపోవడం. మీరు చూసే ఉంటారు. మీరు ర్యామ్ కొద్దిగా లూజ్ అయిందనుకోండి, ఈ టెస్ట్‌లో ఫెయిల్ అవుతది. టెస్ట్‌లో ఫెయిల్ అయితే ఏమవుతది? ర్యామ్ కొద్దిగా లూజ్‌గా ఉంటే మనకి కంప్యూటర్ బూట్ కాదనమాట. బూటింగ్ హాల్స్ అంటాము, వస్తాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం? ర్యామ్‌ని క్లీన్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాం. హార్డ్ డిస్క్ లూజ్ అయిందనుకోండి కనెక్షను. సో ఈ టెస్ట్ ఫెయిల్ అవుతది. మనకి బూటింగ్ హాల్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? డస్ట్ ఏముందో క్లీన్ చేసి మళ్ళీ కనెక్షన్స్‌ని
ప్రాపర్గా చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే పనిచేస్తుంది. సో అదే టెస్ట్. ఈ టెస్ట్ కానీ ఫెయిల్ అయితే ఆ కంప్యూటర్ని బూట్ చేయదు. సో అందుకనే ఈ పోస్ట్ అనే టెస్ట్ని కండక్ట్ చేస్తుంది. కండక్ట్ చేసి ప్రతి హార్డ్వేరు ప్రాపర్గా ఉంది అనుకుంటే నెక్స్ట్ స్టెప్కి పంపిస్తుంది. ఏంటి? బయోస్ లోడ్స్ పార్టీషన్ టేబుల్. బయోస్ ఏం చేస్తుంది? బయోస్ ఆర్ యూఈఎఫ్ఐ. యూఈఎఫ్ఐ అనేది అడ్వాన్స్డ్. బయోస్కి అడ్వాన్స్డ్ యూఈఎఫ్ఐ అన్నమాట. ఓకే. సో మనకి బయోస్ ఆర్ యూఎఫ్ఐ లోడ్స్ పార్టీషన్ టేబుల్ ఇంటూ ర్యామ్. ర్యామ్లోకి పార్టీషన్ టేబుల్ని లోడ్ చేస్తుంది. పార్టీషన్ టేబుల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇవ్వండి ఎంబీఆర్. ఎంబీఆర్ అనే ఒక రికార్డు ఉంటుంది. ఈ ఎంబీఆర్ రికార్డులో పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఎంబీఆర్ రికార్డ్ ఎక్కడ ఉంటుందండి? హార్డ్ డిస్క్లో ఉంటుందండి. హార్డ్ డిస్క్లో ఫస్ట్ సెక్టార్. అంటే హార్డ్ డిస్క్ ఉంది అనుకోండి, ఇది హార్డ్ డిస్క్ ఉంటే ఇక్కడ ఫస్ట్ సెక్టార్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ ఎంబీఆర్. ఫస్ట్ సెక్టార్ ఆఫ్ ద హార్డ్ డిస్క్ అంటాం. హార్డ్ డిస్క్లో ఫస్ట్ సెక్టార్లో ఉంటుంది. సో ఈ ఎంబీఆర్ రికార్డ్ని లోడ్ చేస్తుంది. ఈ ఎంబీఆర్ రికార్డులో ఏముంటుంది? పార్టీషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ఎంబీఆర్ రికార్డులో. ఈ ఎంబీఆర్ రికార్డు 3 కాంపోనెంట్స్ ఆర్ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి బూట్ లోడర్, 2 పార్టీషన్ టేబుల్, 3 మ్యాజిక్ నెంబర్. సో ఈ బూట్ లోడర్, పార్టీషన్ టేబుల్, మ్యాజిక్ నెంబర్ మొత్తం కలిపి 512 బైట్స్. 446 బైట్స్ బూట్ లోడర్, 64 బైట్స్ పార్టీషన్ టేబుల్ అండ్ మ్యాజిక్ నెంబర్ 2 బైట్స్. ఈ మ్యాజిక్ నెంబర్ ఎందుకు అండి అంటే ఇది అఫీషియల్ ఎంబీఆరా కాదా అనేది మ్యాజిక్ నెంబర్ చెప్తుంది అనమాట. సిస్టమ్కి ఇది అఫీషియల్ ఎంబీఆర్, కరెక్ట్ ఎంబీఆరా కాదా అనేది మ్యాజిక్ నెంబర్ చెప్తుంది. అండ్ పార్టీషన్ టేబుల్. ఈ పార్టీషన్ టేబుల్లో ఏముంటుందంటే ఇగోండి హార్డ్ డిస్క్లో ఉన్న పార్టీషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. పార్టీషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ బూట్ లోడర్లో ఏముంటుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ పాత్ ఉంటుంది ఇక్కడ. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉందో ఈ బూట్ లోడర్లో పాత్ ఉంటుంది అనమాట. అది అందుకనే ఇక్కడ మనకి బయోస్ లోడ్స్ పార్టీషన్ టేబుల్ ఇంటూ ర్యామ్. ర్యామ్లోకి పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ లోడ్ చేస్తే పార్టీషన్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ఇట్స్ బూట్ లోడర్. పార్టీషన్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ పార్టీషన్ స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ఇట్స్ బూట్ లోడర్. బూట్ లోడర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బూట్ లోడర్ ఇనిషియలైజ్ ద సెకండ్ స్టేజ్. బూట్ లోడర్ ఎగ్జిక్యూట్ చేస్తే బూట్ లోడర్లో ఎక్కడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని లోడ్ చేస్తుంది అనమాట. ఇంటూ ర్యామ్. ర్యామ్లోకి లోడ్ చేస్తుంది. ర్యామ్లోకి లోడ్ చేసిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఇక్కడ వరకు ఒక కంప్యూటర్ ఎలా బూట్ అవుతుందో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి సెకండ్ స్టేజ్ ఆఫ్ బూట్ సీక్వెన్స్. ఇక్కడ నుంచి ఈ కంప్యూటర్లో విండోస్ ఉంటే ఒకలా బూట్ అవుతుంది, లినక్స్ ఉంటే ఇంకోలా బూట్ అవుతుంది. ఇది మనం ఫర్దర్ క్లాస్లో మాట్లాడతాం. లినక్స్ ఎలా బూట్ అవుతుంది అనేది మనం ఫర్దర్ క్లాస్లో మాట్లాడతాం అనమాట. అంటే ఇంతవరకు ఎనీ కంప్యూటర్ బూట్ ప్రాసెస్ అంటే ఒక కంప్యూటర్ ఎలా బూట్ అవుతుందో చెప్పే ప్రయత్నం నేను చేశాను అనమాట. ఇక్కడ నుంచి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా బూట్ అవుతుంది అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ బూట్ సీక్వెన్స్. ఓకే, నెక్స్ట్ లినక్స్ యొక్క ఆర్కిటెక్చర్. లినక్స్ అనేది మనం వింటాం కదా, లినక్స్ ఇస్ ఎ సెక్యూర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. ఎందుకు లినక్స్ ఇస్ ఎ సెక్యూర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరికైనా తెలుసా? ఎందుకు సెక్యూర్ అంటారు? తెలిస్తే చెప్పొచ్చు మీరు, అన్మ్యూట్ చేసి. సో లినక్స్ ఇస్ మనం వింటూ ఉంటాం లినక్స్ విండోస్ కన్నా సెక్యూర్ అని ఎందుకు అంటామో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హార్డ్వేర్ పైన కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను కదా, కెర్నల్ ఉంటుంది. ఓకే, కెర్నల్ పైన షెల్ ఉంటుంది. ఆ షెల్ పైన అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ పైన యూజర్స్ ఉంటాయి. అంటే ఏంటి? హార్డ్వేర్
పైన కెర్నల్ పైన షెల్ పైన అప్లికేషన్స్ పైన యూజర్స్, అంటే మనం పనిచేస్తాం. అయితే ఈ హార్డ్వేర్ని కెర్నల్ని ప్రొటెక్ట్ చేసేది షెల్ అండి. ఇది ఉంది కదా, ఈ షెల్ అంటే టార్టాయిస్ కి షెల్ ఉంటుంది చూసా. టార్టాయిస్ ఎలా అండి బతుకుతుంది? ఆ షెల్ వీపు మీద ఉన్న షెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది టార్టాయిస్ కి, అవునా? ఆ టార్టాయిస్ కి ఆ షెల్ ఎలా కాపాడుతుందో, ఇక్కడ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్వేర్ ని కెర్నల్ ని ఈ షెల్ అలా కాపాడుతుంది. షెల్ అనేది ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. ఓకే. సో మనం కానీ అప్లికేషన్స్ కానీ నేరుగా కెర్నల్తో మాట్లాడే అవకాశం లేదు. మనం కానీ అప్లికేషన్స్ కానీ ఫస్ట్ షెల్తో మాట్లాడాలి. అంటే షెల్తో కమ్యూనికేట్ చేయాలి. షెల్ ఏం చేస్తుంది? ఓకే, మనం అడిగిన క్వశ్చన్స్ కానీ లేకపోతే ఇది కానీ కరెక్ట్ అయ్యింది ఉంటే అప్పుడు ఆ రిక్వెస్ట్ని కెర్నల్కి ఫార్వర్డ్ చేస్తాం. కెర్నల్కి ఫార్వర్డ్ చేస్తుంది. కెర్నల్ ఇచ్చిన రెస్పాన్స్ని షెల్ ఏం చేస్తుంది? షెల్ మనకి పంపిస్తుంది. అంటే పంపించడం అంటే చూపిస్తుంది. అంటే ఈ మధ్యలో ప్రతిదీ ఏం అడగాలన్నా షెల్ని అడగాలి. షెల్ డిసైడ్ చేస్తేనే అది కమ్యూనికేట్ చేయాలా వద్దని షెల్ డిసైడ్ చేస్తుంది. సో హెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఎ సెక్యూర్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మీరు కావాలని వైరస్ ఇన్స్టాల్ చేసినా లేకపోతే ఏదైనా చేసినా అది కెర్నల్ హార్డ్వేర్ని డిస్ట్రాయ్ చేయలేదు, క్రాష్ చేయలేదు. ఎందుకంటే మధ్యలో షెల్ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటుంది, వాడిని తప్పించుకోవడం కష్టం. అందుకనే లినక్స్ ఇస్ ఎ యాంటీవైరస్, అంటే వైరస్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. యాంటీవైరస్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. విండోస్కి అయితే కావాలి, లినక్స్కి అవసరం లేదు, ఎందుకంటే షెల్ ఉంది. ఓకే, విండోస్ ఏం చేస్తాం? విండోస్కి షెల్ ఉండదు. సో విండోస్కి షెల్ అనేది ఉండదు. అప్లికేషన్స్ కానీ యూజర్స్ కానీ డైరెక్ట్గా మనం కెర్నల్తో మాట్లాడతాం. మాట్లాడడం అంటే కమ్యూనికేట్ అవుతాం విండోస్లో. అయితే లినక్స్లో షెల్ అనేది ఈ లేయర్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా కెర్నల్తో హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేము. సో హెన్స్ ఈజ్ ఏ వైరస్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యాంటీవైరస్ అవసరం లేదు, ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హార్డ్వేర్ని కెర్నల్ని సేఫ్గా ఉంచడమే షెల్ చేసే ప్రైమరీ పని. అందుకనే మనకి ఇక్కడ లినక్స్ అనేది చాలా సెక్యూర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఓకే, వాట్ ఈస్ షెల్? షెల్ అంటే ఏంటి? సారీ, ఎవరికైనా తెలుసండి షెల్ అంటే? ఓకే, షెల్ ఎలా ఉంటుంది అంటే నేను మీకు చూపిస్తాను. ఇది షెల్. ఇది షెల్. ఇవన్నీ మీకు చెప్తాను. ఎన్నో రకాల షెల్స్ ఉంటాయి, ఆ షెల్స్ గురించి మనం మాట్లాడదాం తర్వాత. సో ఇది షెల్ అండి, దీన్ని షెల్ అంటాం. సెక్యూర్ షెల్. ఎస్, షెల్ అంటే సెక్యూర్ షెల్ అన్నమాట. సో ఈ షెల్ అనేది ఒక నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఇంటర్ప్రెటర్ అన్నమాట. అంటే ఏంటి? మనం ఏవైతే కమాండ్స్ ఏవైతే రన్ చేయాలనుకుంటున్నామో ఈ షెల్లోనే రన్ చేస్తాం. మనం ఈ షెల్ పైన రన్ చేస్తాం. ఏ ప్రోగ్రామ్స్ అయినా, అప్లికేషన్స్ అయినా, మా కమాండ్స్ అయినా ప్రతిదీ ఈ షెల్ పైనే మనం రన్ చేస్తాం. ఆ షెల్ ఏం చేస్తుంది? ఆపరేటింగ్ సిస్టమ్తో మాట్లాడి దానికి కావాల్సిన అవుట్పుట్ని, అంటే ఈ కమాండ్ యొక్క అవుట్పుట్ని మనకి చూపిస్తుంది అన్నమాట. షెల్ ఈజ్ ఏ కమాండ్ ఇంటర్ప్రిటర్. దీన్ని ఇంటర్ప్రిటర్ అంటాం. షెల్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కెర్నల్. కెర్నల్కి షెల్కి ఒక ఇంటర్ఫేస్ లాంటిది.
అప్లికేషన్‌కి, యూజర్స్‌కి షెల్ అంటే ఈ యూజర్స్‌కి, అప్లికేషన్స్‌కి, కెర్నల్‌కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ అన్నమాట షెల్. సో, కంప్యూటర్ హార్డ్‌వేర్‌కి మనకి హా ఆపరేటింగ్ సిస్టము ఎలా అయితే ఒక ఇంటర్ఫేసో, ఇక్కడ అప్లికేషన్స్‌కి, యూజర్స్‌కి ఆహ్, కెర్నల్‌కి మధ్యలో ఒక ఇంటర్ఫేసు షెల్. ఓకే. సో, ఇది షెల్ గురించి. ఒక ఇంటర్‌ప్రిటర్, కమాండ్ ఇంటర్‌ప్రిటర్ అంటారు. నెక్స్ట్ సర్వర్ అంటే ఏంటి? క్లయింట్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? సర్వర్ అంటే ఏంటి? క్లయింట్ అంటే ఏంటి? ఓకే. సర్వర్ అంటే ఏంటి? ఏ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు అదర్ సిస్టమ్స్ ఇన్ ద నెట్వర్క్. నెట్వర్క్‌లో వేరే సిస్టమ్స్‌కి నెట్వర్క్‌లో వేరే సిస్టమ్స్‌కి సర్వీస్‌ని ప్రొవైడ్ చేసేదే సర్వర్. ఓకే. ఇప్పుడు గూగుల్ ఉందండి. గూగుల్. సో, ఇప్పుడు నేను గూగుల్‌ని ఇక్కడ బ్రౌజ్ చేశా గదా! గూగుల్ సైట్‌ని. ఇదొక సెర్చ్ ఇంజిన్ మీ అందరికి తెలుసు కదా! గూగుల్ అనేది ఒక వెబ్‌సైటు. ఇట్స్ ఎ సెర్చ్ ఇంజిన్. సో, నేను గూగుల్ డాట్ కామ్ అని బ్రౌజ్ చేయగానే నాకు గూగుల్ లోడ్ అయింది. మరి ఎక్కడి నుంచి లోడ్ అయింది? ఏదో ఒక సిస్టమ్ నుంచి లోడ్ అయ్యే ఉంటుంది. వితౌట్ ద సిస్టమ్ గాల్లో అయితే లోడ్ అవ్వదు కదా! గూగుల్. ఒక సిస్టమ్ నుంచే లోడ్ అయింది. అవునా? ఏంటిది? వెరైటీగా వచ్చింది. ఓకే. ఇంక్ వన్ మొమెంట్ అండి. మన డేటా ఏమైంది? ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఏదో ఒక సిస్టమ్ నుంచే లోడ్ అయింది. అవునా? గూగుల్. అయితే ఆ సిస్టమ్‌నే మనం సర్వర్ అంటాం. గూగుల్ డాట్ కామ్ అనేది ఒక సిస్టమ్‌లో ఉంటుంది. సో, ఈ సిస్టమ్‌నే మనం సర్వర్ అంటాం. ఎందుకు సర్వర్ అంటున్నాము? అంటే ఎందుకు సర్వర్ అంటున్నామంటే, ఈ గూగుల్ అనే సర్వీస్‌ని అదర్ సిస్టమ్స్‌కి ఇన్ ద నెట్వర్క్‌లో ఉన్న అదర్ సిస్టమ్స్‌కి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు నా సిస్టము ఉంది. మై పీసీ. ఇప్పుడు నేను దిస్ ఈజ్ మై పీసీ అనుకుందాం. ఓకే. ఇప్పుడు నేను ఈ పీసీ నుంచి నేను గూగుల్ డాట్ కామ్ అనే సర్వీస్‌ని ఇవ్వండి. యాక్సెస్ చేశానా లేదా? అంటే ఇక్కడున్న సర్వీస్‌ని నేను యాక్సెస్ చేశాను. ఆ సర్వర్‌లో ఉన్న సర్వీస్‌ని యాక్సెస్ చేశాను. అందుకనే ఎ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు అదర్ సిస్టమ్స్. ఇది కూడా సిస్టమే. ఇది కూడా సిస్టమే. ఇది కూడా సిస్టమే. బట్ ఈ సిస్టమ్ ఏం చేసింది? ఈ సిస్టమ్ ఏం చేసింది? గూగుల్ అనే సర్వీస్‌ని ఈ సిస్టమ్‌కి ప్రొవైడ్ చేసింది. ఈ సిస్టమే కాదు నెట్వర్క్‌లో ఉన్న మిగతా మిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అందుకనే ఇది సర్వర్ అంటాము. ఈ సిస్టమ్‌ని సర్వర్ అంటాము. ఈ సిస్టమ్‌ని క్లయింట్ అంటాము. అది సర్వరు, క్లయింట్‌కి డిఫరెన్స్. ఈ గూగుల్ అనే సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి నెట్వర్క్‌లో అదర్ సిస్టమ్స్‌కి గూగుల్ అనే సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ సిస్టమ్ సర్వర్ అయింది. ఈ సిస్టము ఆ సర్వీస్‌ని యూజ్ చేస్తుంది కాబట్టి ఈ సిస్టము క్లయింట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఎన్ఐసి కార్డ్. ఎన్ఐసి కార్డ్ అంటే ఏంటి? ఎన్ఐసి కార్డ్ అంటే మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఆర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ హార్డ్‌వేర్ కాంపోనెంట్ అండి. ఎందుకంటే ఈ కాంపోనెంట్ లేకపోయుంటే మీరు, నేను ఈ రోజుల్లో మాట్లాడుకునేవాళ్ళం గాదు. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓకే. ఈ కాంపోనెంట్ లేకపోతే నెట్వర్క్‌లో ఒక కంప్యూటర్ ఇంకొక కంప్యూటర్‌తో కమ్యూనికేట్ కాలేదు. ఈ కాంపోనెంట్ ఉండడం వల్లే కమ్యూనికేట్ అవుతుందన్నమాట. ఓకే. దీన్ని మనం ల్యాన్ కార్డ్ అంటాం. ఫిజికల్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటాం. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటాం. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ అంటాం. చాలా రకాల పేర్లున్నాయి దీనికి.
ఓకే. ఇదొక హార్డ్‌వేర్ కాంపోనెంట్. ఈ హార్డ్‌వేర్ కాంపోనెంట్ లేకపోతే మనకి ఒక కంప్యూటర్ ఇంక కంప్యూటర్‌తో నెట్వర్క్‌లో కమ్యూనికేట్ కాలేదు. మీరెక్కడో కూర్చున్నారు, నేనెక్కడో కూర్చున్నాను. బట్ వి ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ అంటే బికాస్ ఆఫ్ దిస్ డివైస్. బికాస్ ఆఫ్ దిస్ డివైస్. ఓకే. అయితే ఈ డివైస్‌కి ఈ డివైస్‌కి ఒక మ్యాక్ అడ్రెస్ ఉంటుందండి. ఈ డివైస్‌కి ఒక మ్యాక్ అడ్రెస్ ఆర్ ఫిజికల్ అడ్రెస్ అంటాం. ఇది 48 బిట్ అడ్రెస్. 48 బిట్ అడ్రెస్. అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. అయితే ఈ డివైస్‌కునే ఈ మ్యాక్ అడ్రెస్ ఆర్ ఫిజికల్ అడ్రెస్ చాలా యూనిక్‌గా ఉంటుందండి. చాలా యూనిక్‌గా ఉంటుంది. ఎలా అంటే మన మొబైల్‌లో ఉన్న ఆహ్, ఐఎంఈ నంబర్ ఉంది కదా! ఆ ఐఎంఈ నంబర్ ఎంత యూనిక్కో ఈ ఎన్ఐసి కార్డ్‌కున్న మ్యాక్ అడ్రెస్ అంతే యూనిక్ ఆర్ ఫిజికల్ అడ్రెస్. ఇదిగోండి ఇది మ్యాక్ అడ్రెస్ ఆర్ ఫిజికల్ అడ్రెస్. ఓకే. దీన్ని 48 బిట్ ఎందుకు అన్నాము అంటే, ఇక్కడ మనకి 6 ఆక్టెట్స్ ఉంటాయి. ఇదొక ఆక్టెట్, ఇదొక ఆక్టెట్, ఇదొక ఆక్టెట్ ఇలా 6 ఆక్టెట్స్. 6 ఆక్టెట్స్ అంటే 6 ఇంటూ ఈచ్ ఆక్టెట్, ఈచ్ ఆక్టెట్ 8 బిట్స్ అండి. సో, 48 బిట్ అంటాం. 48 బిట్ అడ్రెస్ అంటే 48 బిట్ అంటే ఈ, ఈ మ్యాక్ అడ్రెస్ ఉంది కదా! మెమరీలో ఈ మ్యాక్ అడ్రెస్ తీసుకునే మెమరీ స్పేస్ అది. మెమరీ సైజ్. అంటే ఈ మ్యాక్ అడ్రెస్ ఆర్ ఫిజికల్ అడ్రెస్ ఆక్యుపై చేసిన మెమరీ 48 బిట్. అందుకని మనం 48 బిట్ అడ్రెస్ అంటాం. ఎందుకంటే 48 బిట్ తీసుకుంటుందన్నమాట మెమరీ. ఈ మ్యాక్ అడ్రెస్. ఓకే. నెక్స్ట్. ఇది మన ఐఎంఈ నంబర్ మొబైల్‌కి ఎంత యూనిక్కో ఈ ఎన్ఐసి కార్డ్‌కున్న మ్యాక్ అడ్రెస్ అంతే యూనిక్‌గా ఉంటుంది. అండ్ ప్రపంచంలో ఈ మ్యాక్ అడ్రెస్ ఇంకే ఎన్ఐసి కార్డ్‌కి ఉండదు. ప్రపంచంలోనే. ఓకే. సో, ఈ మ్యాక్ అడ్రెస్ అనేది మ్యానుఫ్యాక్చరర్సే అంటే ఈ హార్డ్‌వేర్ కాంపోనెంట్‌తో పాటు వస్తదనమాట. ఇగోండి. ఇక్కడ ఉందండి మెమరీ చిప్ ఉంది కదా! ఇందులో ఉంటది అన్నమాట. ఈ మ్యాక్ అడ్రెస్. మ్యానుఫ్యాక్చరర్సే డిసైడ్ చేస్తారు. మనకి ఐఎంఈ నంబర్ ఎలా వస్తదండి? మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళే గదా! మనకు ఐఎంఈ నంబర్ ఇస్తారు. మనం మొబైల్ కొంటున్నామంటే టెక్నికల్‌గా లీగాలిటీగా చూసుకుంటే మనకి ఐఎంఈ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే షేప్‌తో, అదే కలర్‌తో, అదే సైజ్‌తో అవే సేమ్ మోడల్‌తో కొన్ని లక్షల మొబైల్స్ ప్రొడ్యూస్ చేస్తా ఉంటారు. బట్ అందులో మన మొబైల్ అనే లీగాలిటీ మాట్లాడాలంటే మనకి ఐఎంఈ నంబరేనా? ఐఎంఈ నంబరే కదా! ఐఎంఈ నంబర్. ఈ ఐఎంఈ నంబర్ అనేదే మనకి చాలా ఇంపార్టెంట్. లీగాలిటీ చూస్తే ఈ నంబరే మనం ఏమైనా కంప్లెయింట్ ఇవ్వాలనుకున్నా అంటే మొబైల్ పోతే కంప్లెయింట్ ఇవ్వాలనుకుంటే మనం ఈ ఐఎంఈ నంబర్ మీదే ఇస్తాం. ఎందుకంటే ఈ ఐఎంఈ నంబర్ కలిగిన ఫోను మన ఫోను అనేది మనకి మ్యానుఫ్యాక్చరరు మొబైల్ అమ్మేటప్పుడే ఈ ఐఎంఈ నంబర్‌తో ఉన్న మొబైల్ ఫోన్ నీకు అమ్ముతున్నాను. దిస్ ఈస్ ద ఇన్వాయిస్ అని ఇస్తాడు మనకి. అది మనది. ఓకే. ఓకే. అది డిఫరెంట్ టాపిక్‌లెండి. ఓకే. ఇలా ఇక్కడ మనకి మ్యాక్ అడ్రెస్, ఫిజికల్ అడ్రెస్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్. సో, మనకి నెట్వర్కింగ్ డివైజెస్. నెట్వర్కింగ్ డివైజెస్ ఏంటండి? మనకి అంటే ఒక నెట్వర్క్ ఫార్మ్ అవ్వాలంటే స్విచ్ ఉండాలండి. వీటి గురించి మనం కొద్దిగా తర్వాత మాట్లాడతాం డీటెయిల్డ్‌గా. ఒక నెట్వర్క్ ఫార్మ్ అవ్వాలంటే స్విచ్ ఉండాలి. ఒక నెట్వర్క్ ఇంకో నెట్వర్క్‌తో కలపాలి అంటే రౌటర్ ఉండాలి. ఓకే. 2 నెట్వర్క్‌లు ఒక నెట్వర్క్ ఇంకో నెట్వర్క్‌తో కలపాలి. లేదా 2 నెట్వర్క్‌లు కమ్యూనికేట్ అవ్వాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ నెట్వర్క్‌లు కమ్యూనికేట్ కావాలంటే రౌటర్ ఉండాలి. ఓకే. ఫైర్‌వాల్. సో, ఫైర్‌వాల్ దేనికండి? ప్రొటెక్ట్ ఫ్రమ్ నెట్వర్క్. అదర్ నెట్వర్క్స్. మన నెట్వర్క్‌ని అదర్ నెట్వర్క్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఫైర్‌వాల్ ఫైర్‌వాల్
వాడతాం అనమాట. సో ఈ మెయిన్ ఈ నెట్వర్క్ డివైస్ అనేవి, ఈ 3 నెట్వర్క్ డివైస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం ఫర్దర్గా మాట్లాడతాం. సో కమింగ్ టు నెట్వర్కింగ్. నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే నెట్వర్క్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కంప్యూటింగ్ డివైసెస్ కనెక్టెడ్ వయా కమ్యూనికేషన్ మీడియా. సో కొన్ని కలెక్షన్ ఆఫ్ కంప్యూటింగ్ డివైస్ని కమ్యూనికేట్ చేయడాన్నే మనం నెట్వర్క్ అంటాం. ఎందుకు? టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్సెస్. అంటే డేటాని, మనం రిసోర్సెస్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే నెట్వర్క్ అనేది ఉండాలి. ఓకే, సో నెట్వర్క్ అంటే కలెక్షన్ ఆఫ్ కంప్యూటింగ్ డివైస్ అని ఎందుకు అన్నానంటే, ప్రింటర్ అనేది, ఇప్పుడు కంప్యూటర్ అంటే ఓన్లీ కంప్యూటర్ అయినా నెట్వర్క్లో కమ్యూనికేట్ అయ్యేది, ఇంకేం కమ్యూనికేట్ అవ్వదా అంటే కాదు. నెట్వర్క్ ప్రింటర్ కమ్యూనికేట్ అవుతుంది, స్కానర్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, సర్వర్స్, ఇలా. అందుకనే కంప్యూటింగ్ డివైస్ అని మనం ఎందుకు వాడామంటే, ఎనీ డివైస్ కెన్ కమ్యూనికేట్ ఇన్ ద నెట్వర్క్. ఏ డివైస్ అయినా కమ్యూనికేట్ అవ్వచ్చు నెట్వర్క్లో. ఓకే, టు ఎక్స్చేంజ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్సెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెట్వర్కింగ్ అంటే ఏంటి? నెట్వర్కింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ క్రియేటింగ్, మెయింటైనింగ్, సెక్యూరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ ద నెట్వర్క్ని క్రియేట్ చేయడము, మెయింటైన్ చేయడము, ట్రబుల్ షూట్ చేయడము, సెక్యూర్ చేయడము అనే మనం నెట్వర్కింగ్ అంటాం. వాటిని మనం నెట్వర్కింగ్ అంటాం. సో లినక్స్ అనేది ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మనకి విండోస్ అనేది GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, మీ అందరికీ తెలిసిందే. లినక్స్ అనేది CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో వెన్ కంపేర్ టు విండోస్, లినక్స్ అనేది కొద్దిగా టఫ్గానే ఉంటుంది. విండోస్ అనేది చాలా ఈజీ పీజీ, చాలా చాలా ఫాస్ట్గా లర్న్ చేయొచ్చు, ఈజీ నావిగేషన్, గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటాయి. సో మనకి ఈజీగా ఉంటుంది. బట్ లినక్స్ అలా కాదు, కమాండ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా మనం కమాండ్ లైన్లోనే పనిచేస్తాం లినక్స్లో. ఓకే, అండ్ వెన్ కంపేర్ టు విండోస్ అనేది వైడ్లీ యూజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. లినక్స్ కన్నా ఎక్కువగా వాడే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. బట్ సర్వర్ సైడ్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది అసలు? ఓకే, సర్వర్ సైడ్కి వచ్చేసరికి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు అన్నమాట. సర్వర్ సైడ్ వచ్చేసరికి లినక్స్. అలానే విండోస్ కూడా సర్వర్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. మనం చెప్పుకున్నాం విండోస్ NT నుంచి 2000, 2003, 2008, 2012, 2016, 2019, 2022, 2025, 2025, ఇలా చాలా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయన్నమాట. బట్ లినక్స్ ఇస్ ఏ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ఏ CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అలానే గ్రాఫిక్స్ లేవని కాదు, ఇక్కడ కూడా గ్రాఫిక్స్ ఉంటాయి, బట్ లిమిటెడ్ గ్రాఫిక్స్ ఉంటాయి. వెన్ కంపేర్ టు విండోస్, ఇక్కడ లిమిటెడ్ గ్రాఫిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే లినక్స్లో మనకి ఫ్లేవర్స్ గురించి మాట్లాడదాం, యునిక్స్ ఫ్లేవర్స్ గురించి మాట్లాడదాం. ఓకే, మనం సోలరీస్, ఓకే, అండ్ IBM AX, HP UX, ఓకే, అండ్ SCO UX, ఇలా ఇవన్నీ మనకి యునిక్స్ ఫ్లేవర్స్ అండి. ఇవి యునిక్స్ ఫ్లేవర్స్. అంటే ఇలా యునిక్స్ని మనం యునిక్స్ ఓపెన్ సోర్స్ అన్నాం కదా. సో దానివల్ల, ఆ ఓపెన్ సోర్స్ వల్ల, అంటే ఆ కోడ్ అవైలబిలిటీ ఉండడం వల్ల ఈ యునిక్స్లో మనకి ఇన్ని ఫ్లేవర్స్ వచ్చాయన్నమాట, డెవలప్ చేశారు. లినక్స్లో కూడా ఫ్లేవర్స్ ఆఫ్ లినక్స్.
లినక్స్‌లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చూద్దాం. రెడ్ హ్యాట్. సో, రెడ్ హ్యాట్ అనేది మోస్ట్ పాపులర్ ఫ్లేవర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఉబంటు చెప్తాను. ఎందుకు అంత పాపులర్ అయిందని చెప్తాను. ఉబంటు, సెంటోస్, ఫెడోరా, నెక్స్ట్ సుసి, నెక్స్ట్ డెబియన్ అండ్ నెక్స్ట్ కాలి. ఇవన్నీ లినక్స్ ఫ్లేవర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇవన్నీ లినక్సే. బట్ రెడ్ హ్యాట్ ఎందుకు పాపులర్ అయింది అంటే, నేను మీకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక ప్రోడక్ట్ కొన్నాం. ఓకే. ఆ ప్రోడక్ట్‌కి వారంటీ, గ్యారంటీ ఉన్నాయా లేదా చూసుకుంటామా లేదా? లేకపోతే కొంటామా? కొనం. వారంటీ ఉండాలి, గ్యారంటీ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. ఏమైనా ఇష్యూ వస్తే సపోర్ట్ ఉండాలి. సో, ఇవన్నీ మనం చూసుకునే ప్రోడక్ట్ తీసుకుంటాం. సో, రెడ్ హ్యాట్ ఎందుకింత పాపులర్ అయిందంటే, మైక్రోసాఫ్ట్ ఎందుకు పాపులర్ అయింది? మైక్రోసాఫ్ట్ ఎందుకు పాపులర్ అయిందో రెడ్ హ్యాట్ కూడా అందుకే పాపులర్ అయింది. సింపుల్. మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుంది? ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చి చేతులు దులుపుకోదు కదా! ఆపరేటింగ్ సిస్టమ్‌కి ప్యాచెస్ పంపిస్తది. ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేస్తది. అంటే మనకు సపోర్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏ ప్రాబ్లమ్ వచ్చినా మనం మైక్రోసాఫ్ట్ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు మన ప్రాబ్లమ్‌ని. సో, ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎటువంటి ఇష్యూ వచ్చినా సపోర్టింగ్ ఉంది మైక్రోసాఫ్ట్ నుంచి. అలాగే ఇక్కడ లె రెడ్ హ్యాట్‌కి గూడా ఉందన్నమాట. అండ్ రెడ్ హ్యాట్ ప్యాచెస్ రిలీజ్ చేస్తది. అంటే మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేయడము అండ్ సపోర్ట్ చేయడము రెడ్ హ్యాట్ చేస్తుంది. అందుకనే రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌నే ప్రొడక్షన్ సర్వర్స్‌లో ఎక్కువగా ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌నే వాడతారు. మిగతా వాటిని ఎందుకు వాడరంటే, ఆ మిగతా వాటికి సపోర్ట్ సిస్టమ్ లేదు. ఉబంటు లేదు, ఇష్యూ వస్తే ఎవరిని కాంటాక్ట్ అవుతారు? ఎవరు మీకు సపోర్ట్ చేస్తారు? చెయ్యరు. ఇప్పుడు కంపెనీస్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తా ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ మీద ఫోకస్ ఉంటది. ఎందుకంటే రెవెన్యూ దాని మీద వస్తది. అంతేగాని రెడ్ హ్యాట్‌లో ఏదో ఇష్యూ ఉంది. దాన్ని ట్రబుల్ షూట్ చేయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి టీమ్స్‌ని హైర్ చేసుకోదు కదా! సో, అందుకనే రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏ ఇష్యూ వచ్చినా ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి మైక్రోసాఫ్ట్ లాగా అందుకనే రెడ్ హ్యాట్ అనేది పాపులర్ అయింది. ఓకే. క్లియర్. నెక్స్ట్ విండోస్‌లో మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టము విండోస్ ఆపరేటింగ్ సిస్టము ఆహ్, ఫైల్స్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తదండి? విత్ ఎక్స్‌టెన్షన్‌తో ఐడెంటిఫై చేస్తది. అంటే టీఎక్స్‌టీ, డీఓసీ, ఓకే. ఈఎక్స్ఈ ఇలా ఫైల్ నేమ్స్ అంటే ఫైల్ ఎక్స్‌టెన్షన్ ఏదైతే ఉందో ఆ ఫైల్‌కి, ఆ ఫైల్ ఎక్స్‌టెన్షన్ బట్టి ఓకే. ఇది ఈ స్ దీనికి సంబంధించిన ఈ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ఫైలు. లేదా అది ఆ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ఫైల్ అని ఐడెంటిఫై చేస్తది. ఎక్స్‌టెన్షన్ నేమ్‌తో. సారీ అండి. ఓకే. లినక్స్ ఇలా ఐడెంటిఫై చేస్తది. సారీ, విండోస్ ఇలా ఐడెంటిఫై చేస్తది. లినక్స్ అలా ఐడెంటిఫై చేయదు. లినక్స్ ఎలా ఐడెంటిఫై చేస్తది? లినక్స్ లినక్స్‌కి ఫైల్ టైప్‌ని బట్టి ఫైల్ టైప్. ఫైల్ టైప్‌ని బట్టి అండర్‌స్టాండ్ చేసుకుంటదనమాట లినక్స్. ఏంటి? దీంట్లో ఇది నార్మల్ ఫైలా? ఓకే. అండ్ వీటి గురించి మనం ఇంకా ఫర్దర్‌గా మాట్లాడతాం. బ్లాక్ ఆర్ స్పెషల్ ఫైలా? అండ్ డివైస్ ఫైలా? అండ్ క్యారెక్టర్. ఓకే. క్యారెక్టర్ స్పెషల్ ఫైలా అనేది చూస్తదనమాట. అండ్ ఈటీసీ. ఇలా మనకి లినక్స్ అనేది ఫైల్ టైప్‌ని అండర్‌స్టాండ్ చేసుకోండి. ఫైల్ టైప్‌ని బట్టి ఉంటుంది. విండోస్ అనేది ఆ ఫైల్ యొక్క ఎక్స్‌టెన్షన్ బట్టి అండర్‌స్టాండ్ చేసుకుంటది. సారీ. ఓకే.
ఇది లినక్స్. అయితే లినక్స్ యొక్క ఫీచర్స్ ఏంటి? హై సెక్యూరిటీ, హై స్టెబిలిటీ, ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్, హార్డ్‌వేర్ ఇండిపెండెంట్, ఆహ్, ఫ్రీలీ అవైలబుల్. ఎందుకంటే దీనికి మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకోటి ఈ రెడ్ హ్యాట్ కూడా ఫ్రీయేనండి ఆపరేటింగ్ సిస్టమ్ మనకి. కానీ వాళ్ళు దేనికి పే చేయమంటారు తెలుసా? సపోర్ట్. మీకు రెడ్ హ్యాట్‌లో ఏమైనా ఇష్యూ వచ్చిందా? ఆ ఇష్యూని మీరు సాల్వ్ చేయలేకపోతున్నారా? మాకు కాంటాక్ట్ అవ్వండి. బట్ మాకు పే చేయండి అంటారు వాళ్ళు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన ప్యాచెస్, సెక్యూరిటీ ప్యాచెస్, పెర్ఫార్మన్స్ ఇలాంటి ప్యాచెస్ అన్నీ రిలీజ్ చేస్తా ఉంటారనమాట. ఓకే. ఇప్పుడు కరెంట్ ట్రెండ్‌లో ఉన్న వైరస్‌లకి యాంటీ వైరస్ డ్రగ్ ఎలా అయితే మనకి డిసీజెస్ వస్తుంటాయో, ఆ డిసీజెస్‌కి యాంటీ వైరస్ ఆర్ ఫంగల్ ఇలాంటి డ్రగ్స్ మనకి ఆహ్, ఈ ఫార్మా కంపెనీలు ఎలా అయితే ప్రొడ్యూస్ చేస్తారో మన కోసం. అలానే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఏమైనా సరే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వల్నరబిలిటీస్ ఉన్నాయా? ఏమైనా ఎవరైనా అటాక్ చేసే అవకాశం ఉంటే దానికి ముందుగానే ఆహ్, ప్రివెంటివ్‌గా సెక్యూర్ చేయడానికి ఏ ప్యాచెస్ రిలీజ్ చేయాలి అనేవి రెడ్ హ్యాట్ చేస్తుందనమాట. అంటే ఏంటి వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్‌ని మనం ఫ్రీగా వాడొచ్చు. బట్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సపోర్టు, మెయింటెనెన్స్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవాలి. పర్చేజ్ చేసుకోవాలి. మెంబర్‌షిప్‌ని ఐ మీన్ ఆహ్, మెంబర్‌షిప్‌ని తీసుకోవాలనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇది ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఇది డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్. సపోర్ట్ ఆల్ ఫైల్ సిస్టమ్స్. మల్టీ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. అండ్ ఓపెన్ సోర్స్, ఈజీ ఆఫ్ యూజ్ అండ్ కస్టమైజేషన్. మీరు విండోస్ని కస్టమైజ్ చేయగలరా? చేయలేరు. బట్ లినక్స్ని కస్టమైజ్ చేయొచ్చు మీరు. ఆ సోర్స్ కోడ్ని తీసుకొచ్చి మీ పేరుతోనే మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయొచ్చు. మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సో, ఈ అదర్ ఫ్లేవర్స్‌కి ఇప్పుడు రెడ్ హ్యాట్‌కి అయితే ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది. మరి అదర్ ఫ్లేవర్స్ కంటే అంటే ఉబుంటు, సెంటోస్, ఫెడోరా, సూసి, డెబియన్, కాలికి కమ్యూనిటీ హెల్ప్ ఉంటది. కమ్యూనిటీ సపోర్ట్. ఒక కమ్యూనిటీ ఉంటది. ఉబుంటు అనేది ఒక కమ్యూనిటీ ఉంటది. ఆ కమ్యూనిటీలో నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. నేను ఇలా సాల్వ్ చేశానని వాళ్ళు పోస్ట్‌లు పెడతా ఉంటారు. ఆ కమ్యూనిటీ హెల్ప్ ఉంటుంది. అండ్ బెటర్ ప్రాసెస్ హ్యాండ్లింగ్. ఇవి లినక్స్ యొక్క ఫీచర్స్ అండి. లినక్స్ యొక్క ఫీచర్స్ ఇవన్నీను. అయితే లినక్స్ ఎవరు ఎవరికి కావాలి? లినక్స్ హూ నీడ్స్ లినక్స్? అంటే ఎస్ఏపి, ఆరకిల్ డీబీఏ, క్లౌడ్ అడ్మిన్స్‌కి కావాలి. ఏడబ్ల్యూఎస్, అజూరు, డివాప్స్, హడూప్, ఐబీఎం అప్లికేషన్స్‌కి, షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకునే వాళ్ళకి, పైథాన్, పీహెచ్‌పీ, పర్ల్, రూబీ ఇలా వాట్ నాట్ ప్రతీది ఇప్పుడు లినక్స్ మీదే డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ లినక్స్ మోస్ట్ ఆఫ్ ద ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్స్ అన్నీ ఎక్కువగా లినక్స్ సెంట్రిక్‌గా లినక్స్ బేస్ మీదే మనకి డెవలప్ అవుతున్నాయి. ఓపెన్ సోర్స్ టూల్స్ అన్నిట్లిని. ఓకే. సో, ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు లినక్స్ మీరు జాయిన్ అవుతున్నారంటే మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైపు ఉన్నారు. సో, దీని తర్వాత క్లౌడ్ నేర్చుకుంటారు. తర్వాత డెవాప్స్ నేర్చుకుంటారు. సో, లినక్స్ అనేది రాకపోతే మీకు డెవాప్స్ గాని, లేకపోతే క్లౌడ్ గాని, డెవాప్స్ గాని మీకు అర్థం కాదు. లినక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ యువర్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అండ్ ఫ్యూచర్ కూడా లినక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ యాహ్! నెక్స్ట్ అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ లాను, మాను, వాను. సో, లోకల్ ఏరియా నెట్వర్క్ దీని గురించి మనం ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడతాం ఫర్దర్ క్లాస్‌లో. లాన్, మాన్, వాన్. లాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఒక కంపెనీ ఉందనుకోండి. ఒక్క నిమిషం. ఓకే. కంపెనీ నెట్వర్క్‌ని మనం లాన్ అంటాం. అంటే అది ప్రైవేట్ నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్. కంపెనీ ఉందనుకోండి. ఒక ఫ్లోర్‌లో మనకి కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్
కనెక్టెడ్ వయా కమ్యూనికేషన్ మీడియా అంటే కేబుల్ కనెక్ట్ అయ్యి ఒక స్విచ్కి, ఆ స్విచ్ ఒక రౌటర్కి, ఆ రౌటర్ ఒక ఫైర్ వాల్కి కనెక్ట్ అయ్యి ఇలా ఉంటుంది. దీన్నే మనం ల్యాన్ అంటాం. ఇక్కడ చూసారా కంప్యూటర్స్ ఎలా కనెక్ట్ అయ్యాయి. అదే మ్యాన్ అంటే రెండు ల్యాన్స్ కమ్యూనికేట్ అయినాయి అనుకోండి. ఓకే, దాన్నే మ్యాన్ అంటాం. 2 ల్యాన్స్. అలా కాకుండా వ్యాన్ అంటే ఏంటి? వైడ్ ఏరియా నెట్వర్క్. దీన్నే సింపుల్గా మనం లేమన్ టర్మ్స్లో ఇంటర్నెట్ అని కూడా అంటాం. వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో ఇప్పుడు మనం అందరం ఎలా కనెక్ట్ అయ్యామండి? వ్యాన్ ద్వారా కనెక్ట్ అయ్యాం. నేను ఎక్కడో కూర్చున్నాను, మీరు ఎక్కడో కూర్చున్నారు, బట్ వీఆర్ కనెక్టెడ్ వర్చువల్లీ కదా. ఎలా కనెక్ట్ అయ్యాం? బికాస్ ఆఫ్ వ్యాన్, ఈ వ్యాన్ నెట్వర్క్ ద్వారా. సో దీని గురించి మనం ఫర్దర్గా డీటెయిల్డ్గా మాట్లాడతాం, ఈ 3 నెట్వర్క్ల గురించి. ల్యాను, మ్యాను, వ్యాను. సో ఇవి టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అండి. ఓకే, అండ్ సారీ, లినక్స్ని నాకు తెలిసిన ఎక్కడెక్కడ వాడుతున్నారో నేను మీకు చెప్తాను. సూపర్ కంప్యూటర్స్లో వాడుతున్నారు, క్లౌడ్ కంప్యూటింగ్లో వాడుతున్నారు, సర్వర్స్లో వాడతారు, అండ్ నాసాలో, స్పేస్ రోబోట్స్లో, గేమ్ కంట్రోలర్స్లో, స్మార్ట్ టీవీలో వాడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ కదా. ఇప్పుడు మీరు స్మార్ట్ టీవీలో విండోస్ వాడారనుకోండి, ఇప్పుడు ఏటీఎం మిషన్లో విండోస్ వాడుతున్నారు. సో విండోస్ వాడితే ఏం చేయాలి? మనం ఆ లైసెన్స్ పే చేయాలి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి. అదే లినక్స్ వాడితే ఇట్స్ ఓపెన్ సోర్స్, ఫ్రీ, ఎవరు మన అడగరు. సో అందుకనే ఎక్కువగా లినక్స్ ఆపరేటింగ్ స్మార్ట్ టీవీలో వాడతారు, యుఎస్ డిఫెన్స్లో వాడుతున్నారు, న్యూక్లియర్ సబ్మెరైన్స్లో వాడుతున్నారు, అండ్ స్పేస్ స్టేషన్స్లో వాడుతున్నారు, అండ్ కార్ ఎంటర్టైన్మెంట్స్లో వాడుతుంటారు, ఫ్లైట్స్లో వాడుతుంటారు, అండ్ స్మార్ట్ కార్ బైక్స్లో వాడుతూ ఉంటారు. స్మార్ట్ కార్స్, స్మార్ట్ బైక్స్లో, ఎయిర్ ట్రాఫిక్, ఏటీసీలో వాడతారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్పోర్ట్లో వాడతారు. అది స్టాక్ ఎక్స్చేంజ్లో ఎక్కువగా లినక్స్ వాడతారు. మొబైల్ ఫోన్స్లో కూడా మీకు లినక్స్ బేస్ వాడుతూ ఉంటారు. ల్యాప్టాప్, డెస్క్టాప్, పీసీస్లో అన్నిట్లో కూడా మనం లినక్స్ వాడచ్చు. అయితే లినక్స్లో మనకి రెండు పార్ట్స్ ఉంటాయండి. ఏంటి? స్టాండ్ అలోన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్. ఇవి రెండు ఉంటాయి, స్టాండ్ అలోన్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ రెండు మనం కవర్ చేస్తున్నాం, స్టాండ్ అలోన్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్. దీంట్లో మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఇది స్టాండ్ అలోన్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్. లినక్స్లో 2 పేపర్లు ఉంటాయి. రెడ్ హ్యాట్ లినక్స్లో 2 పేపర్లు. ఏంటి అవంటే RHCSA, రెడ్ హ్యాట్ సర్టిఫైడ్, సారీ, RHCSA అండ్ RHCE, రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ సిస్టమ్ ఇంజనీర్. 2 పేపర్స్. ఈ 2 పేపర్స్ మనం కవర్ చేస్తాం. ఇక్కడ మనకి ఈ స్టాండ్ ఎలోన్ అని చెప్పాను కదా, ఈ స్టాండ్ ఎలోన్లో ఏం కవర్ అవుతాయి అంటే బేసిక్స్. మనకి లినక్స్ బేసిక్స్ ఉంటాయి స్టాండ్ ఎలోన్. లినక్స్ బేసిక్స్, లినక్స్ బేసిక్స్ కవర్ అవుతాయి. మీకు ఈ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్లో మీకు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, సిస్ అడ్మిన్ అండ్ నెట్వర్క్ అడ్మిన్, ఇవి కవర్ అవుతాయి అన్నమాట. ఇది సో రెడ్ హ్యాట్లో అయితే మనకి RHSA, RHC, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ ఇంజనీర్, ఈ 2 పేపర్స్ మనం కవర్ చేస్తాం అన్నమాట. క్లియర్ అండి? ఓకే.
So coming to myself, my name is Anant Rao Naidu. I have 19 years of experience in hardware, network, system, and web infrastructure, and web application support, cloud, and DevOps. So I'm from pure infrastructure background. నాకు కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్, అంటే హార్డ్వేర్ దగ్గర నుంచి ఇప్పుడు డెవలప్స్ వరకు కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపే నా ఎక్స్పీరియన్స్ అంతా ఉందన్నమాట. సో నేను ఇప్పటికి ఒక 8 కంపెనీలో పనిచేశాను. దిస్ ఇస్ మై 9th కంపెనీ వేర్ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 8 years. ఓకే, సో ఇది నా గురించి. అండ్ ఐఎమ్ విండోస్ అంటే Microsoft certified, Cisco certified, Red Hat certified, and Azure, AWS certified engineers. So అన్ని సర్టిఫికేషన్లు నేను చేశాను. సో దిస్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్ అండి. సో ఎనీ క్వశ్చన్స్? పేరు చెప్పి మీరు క్వశ్చన్ అడగండి. సార్, నా పేరు ఆరిఫ్. ఆరిఫ్, యా చెప్పండి ఆరిఫ్. సార్, ఇది నాకు ఆల్రెడీ డెవాప్స్ ఇవన్నీ నేను ట్రైన్ అయ్యాను సార్. సో నేను లైనక్స్ అనేది కొద్దిగా డీప్గా నేర్చుకుందాం అనే థాట్ ప్రాసెస్లోనే నేను జాయిన్ అవుతున్నాను. సార్, నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి 45 days కంటిన్యూస్గా జరుగుతుంది కదా సార్ కోర్సు? కంటిన్యూస్ జరుగుతుంది. ఈవెన్ మధ్యలో ఒక పండుగలు వచ్చినా సరే జరుగుతుంది. ఒకే ఒక పండుగ నేను చెప్పను ఏంటంటే సంక్రాంతి, అంతే. షూర్ సార్. ఇక్కడ ఏంటంటే సార్, మాకు ఏదైనా ప్రీవియస్ రికార్డెడ్ ప్రీవియస్ బ్యాచెస్ ఏమైనా అవైలబుల్ ఉంటాయి సార్, స్పీడ్ గా కనెక్ట్ చేయడానికి? యా, ఉంటాయి, ఇస్తాను. ఇంకోటి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, మర్చిపోయాను. ఒకటి, నా దగ్గర ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. బయటతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. మీకు లైఫ్ టైం వీడియో యాక్సెస్ ఉంటుంది నా దగ్గర. అండ్ ఆ వీడియోస్ కూడా ఏం చేస్తానంటే పాత వీడియోస్ డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, మీరు ఎక్కడ వినుండ్రేమో. లైఫ్ టైం వీడియో యాక్సెస్, ఇది వేరే దగ్గర విను ఉంటారు. లైఫ్ టైం వీడియోస్ యాక్సెస్ ఉంటుంది. ఇది ఎవరైనా ఇస్తారు. కానీ నేనేం చేస్తానంటే, ఇప్పుడు మీకు విండోస్ లినక్స్ బ్యాచ్ రన్ అవుతుంది కదా, పాత వీడియోస్ అన్ని డిలీట్ చేసేస్తాను. పాత బ్యాచ్ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి లేటెస్ట్ బ్యాచ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను ఎప్పుడు, లైఫ్ టైం. ఇప్పుడు నేను రెడ్ హ్యాట్ 8 చెప్తున్నాను. రెడ్ హ్యాట్ 8 రేపు 9 వస్తుంది. మీకు రెడ్ హ్యాట్ 9 వీడియోస్ కూడా వస్తాయి. ఇప్పుడు 8.9 ఏదో చెప్తుంది, 8.9 వచ్చింది అనుకోండి. రెడ్ హ్యాట్ 9 చెప్పాను అనుకోండి, ఆ 9 వీడియోస్ కూడా మీకు వస్తుంది ఫ్రీగానే. మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ టైము మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. అంటే లేటెస్ట్ బ్యాచ్ వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాను. ఓల్డ్ బ్యాచ్ వీడియోస్ అన్ని డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఇది నాకు తెలిసి బయట మార్కెట్లో ఎవరు చేయట్లేదు. అంటే నాకు తెలిసి, మేబీ చేస్తున్నారు, మీకు తెలిసి ఉండొచ్చు. నాకు తెలిసి ఎవరు చేయట్లేదు. అందరూ లైఫ్ టైం వీడియో యాక్సెస్ ఇస్తున్నారు. బట్ అవన్నీ ఓల్డ్ వీడియోస్ అయిపోతాయి 1 year, 2 years, 3 years తర్వాత. బట్ మీకు ఎప్పుడు లేటెస్ట్ బ్యాచ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓల్డ్ బ్యాచ్ వీడియోస్ డిలీట్ అయిపోతూనే ఉంటాయి. సో ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఇంకా ఈ కోర్సుల గురించి ఇంకెక్కడ జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు లేటెస్ట్ కంటెంట్ మీ గూగుల్ డ్రైవ్లో వస్తూనే ఉంటుంది. అది యా చెప్పండి ఆరిఫ్ గారు. అది సార్, ఇది గూగుల్ డ్రైవ్ యాక్సెస్ సార్, గూగుల్ డ్రైవ్ నుంచి యాక్సెస్ ఇస్తాను. నేను ఇప్పుడు లాక్స్ స్పెండ్ చేసి మీకు వీడియోస్ నేను వేరే దగ్గర పెట్టాను అనుకోండి, నేను మీకు ఏం చేయాలి, ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి మీకు. సో అందుకనే గూగుల్ డ్రైవ్లో సింపుల్గా ఇస్తున్నాను. ఈజీగా ఉంటుంది, నాకు కూడా కాస్ట్ తక్కువ పడుతుంది. సో అందుకని గూగుల్ డ్రైవ్లోనే ఇస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత పేమెంట్ చేసేస్తాను, కొద్దిగా యాక్సెస్. షూర్. అండ్ మీరు పేమెంట్ పేమెంట్ చేయాల్సిన నెంబరు నేను ఇక్కడ ఇస్తాను. చెప్పండి. పేమెంట్ అది నెంబర్ నేను షేర్ చేస్తాను. చెప్పండి సార్. నా పేరు వినయ్ సార్. చెప్పండి వినయ్ సార్. నాది టోటల్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. నేను అంటే ఐటీకి మూవ్ అవుదాం అనుకుంటున్నాను.
సో, నేను అంటే శ్రీహర్ష గారితో ఇంటరాక్ట్ అవుతే లైనక్స్ ఫస్ట్ నేర్చుకోండి అని చెప్పారనమాట. సో, నాకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సార్ నాన్ ఐటీ సైడు. సో, ఇప్పుడు నేను మీ ట్రైనింగ్స్ ఇది లైనక్సే ఫినిష్ చేసుకుంటే, సో, నాకు ఎలా యూజ్‌ఫుల్ అవుతుంది నాకు కెరియర్ పరంగా అని మెయిన్‌లీ? సో, నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా విండోస్, లినక్స్ నేర్చుకోండి. బట్ లినక్స్ అయితే ఫస్ట్ లినక్స్ నేర్చుకోండి. అండ్ ఆల్సో వీలైతే విండోస్ నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్. ఈ లినక్స్, విండోస్ నేర్చుకుంటే మీకు క్లౌడ్‌లో, డెవాప్స్‌లో మీకు చాలా ఉపయోగపడతది. ఎందుకంటే బేసిక్స్ నేను చెప్పిన క్లౌడ్ లేకపోతే శ్రీహర్ష గారు చెప్పినా, లేకపోతే ఇంకోరు చెప్పినా సరే బేసిక్స్ ఎవరు చెప్పరు. మీకు బేసిక్స్ లేనప్పుడు వాళ్ళు బానే చెప్తారు. కానీ మీకు అర్థం కాదు. ఎందుకు? బేసిక్స్ లేకపోవడం వల్ల. ఎందుకంటే మీరు నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వల్ల మీకు ఈ బేసిక్స్ ఉండవు కాబట్టి. సో, బేసిక్స్ నేర్చుకొని ఎళ్ళినట్లయితే మీకు క్లౌడ్, డెవాప్స్ చాలా బాగా అర్థమవుతాయి. లేకపోతే అర్థం కావు. చాలా హెల్ప్ అవుతది. ఇది లేకుండా మీరు ఆయన చెప్పారంటే మీకు అర్థం చేసుకోవచ్చు. సో, మీరు ఈ క్లౌడ్ అయినా, డెవాప్స్ అయినా, ఏదైనా లినక్స్ అనేది చాలా మ్యాండేటరీ. అండ్ విండోస్. విండోస్‌ని కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా ఓకే. బట్ లినక్స్‌ని యూ కెనాట్ నెగ్లెక్ట్. ఓకే. సో, ఓకే మీకు అవి సార్. అర్థం కావాలంటే ఇది నేర్చుకోవాల్సిందే తప్పదు. ఇప్పుడు ఇప్పుడు ఇది ట్రైనింగ్ అయిన తర్వాత సార్ మామూలుగా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఎలా కెరియర్ స్టార్ట్ చేయొచ్చా? ఐ మీన్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్‌గా స్టార్ట్ చేయొచ్చా? లేకపోతే ఓకే. అంటే అసలు యాహ్! నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు నాన్ ఐటీ అంటున్నారు కాబట్టి మీరు ఈ విండోస్, లినక్స్ 2 నేర్చుకోండి. 2 నేర్చుకొని మీరు రెజ్యూమే అప్‌లోడ్ చేయండి. ఫస్ట్ ఒక 2 ఇయర్స్ ఈ రెండిటి పైన పని చేయండి ఆన్ ప్రెమిసెస్‌లో. ఆన్ ప్రెమిసెస్‌లో పని చేస్తే మీకు సర్వర్ అంటే ఏంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే ఏంటి? సిస్టమ్ అంటే ఏంటి? ఇవన్నీ మీకు అవగాహనొస్తాయి. ఎప్పుడైతే మళ్ళీ అంతకన్నా ఎక్కువ 2 ఇయర్స్ కన్నా, 3 ఇయర్స్ కన్నా ఎక్కువ పని చేయొద్దు మీరు. అది పని చేస్తూ క్లౌడ్ డెవాప్స్ నేర్చుకోండి. నేర్చుకొని మీరు క్లౌడ్ డెవాప్స్ వైపు మూవ్ అయిపోండి. ఎందుకంటే రా గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మినిమైజ్ అయిపోతుంది. అంటే తగ్గిపోతుంది. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోతా ఉందన్నమాట. సో, అందుకనేంటంటే మీరు విండోస్, లినక్స్ మీద కొన్నాళ్ళు జాబ్ అయితే చేయండి. ఒక 2 ఇయర్స్ మినిమమ్ 2 ఇయర్స్ చేయండి. 2 ఇయర్స్ చేస్తే మీకు అవగాహన వస్తది. వచ్చిన తర్వాత క్లౌడ్ డెవాప్స్ వైపు మూవ్ అవ్వండి. అంటే మీరు ఇంటర్వ్యూ స్టాండ్ పాయింట్‌లో గూడా మాకేమన్నా అంటే ఇస్తారా? అంటే ఇది క్లాస్ రూమ్స్‌లో మాకు ఇట్లా హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ గూడా ప్రొవైడ్ చేస్తారా? ఎలా ఉంటుంది ఇంకా? నేను చెప్పేదే మొత్తం కంప్లీట్ రియల్ టైమ్ అండి. నాకే కొన్ని ఇప్పుడు నేను అజూరు ఒక క్లాసు నాకు ఆహ్, ట్రబుల్ ఇస్తది. ఆ క్లాస్‌లో సాల్వ్ అయితే అవుతుంది. లేకపోతే మళ్ళీ నేను బయట అది ఎందుకు రావట్లేదు అనేది ఎందుకంటే కంప్లీట్ రియల్ టైమ్ సినారియోస్ అన్నును. ఎన్ని సార్లు చేసినా సరే ప్రాబ్లము రాదని గ్యారంటీ లేదు. వస్తది. నేను రియల్ టైమ్ సినారియోస్ చెప్తున్నాను కాబట్టి నాకు కొన్ని సార్లు రాదు. మళ్ళీ నేను అది చేసి ఎక్కడ ప్రాబ్లమ్ ఉందని ట్రబుల్ షూటింగ్ చేసి మళ్ళీ చెప్తాననమాట. మెయిన్ ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేటర్‌కి ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ట్రబుల్ షూటింగ్ చెయ్యాలి. ట్రబుల్ షూటింగ్ వచ్చిందంటే మీరు ఏదైనా చేయగలరు. సో, థియరీ క్లాసులు చెప్పేసి చెప్పనిక్కడ. కంప్లీట్ రియల్ టైమే ఉంటుంది. మీకు ఓన్లీ రియల్ టైమ్ డేటా ఉండదు. రియల్ టైము సర్వర్స్ కనిపించవు తప్ప వర్క్ అంతా రియల్ టైమే. సరే సార్. థాంక్ యూ సార్. అది ఇంకొక లాస్ట్ ఒకటి సార్. ఇప్పుడు మాకు అంటే టైమింగ్స్ పరంగా ఇప్పుడు మాకు మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు. సో, ఇప్పుడు మీ వీడియోస్ మేము చూసి ట్రైన్ అవ్వచ్చు కదా సార్. ఐ మీన్ లైక్ అది డెఫినెట్‌గా. యాక్సెసిబుల్ ఉంటుంది మనకు. డెఫినెట్‌గా అండి. అండ్ అంటే జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఆఫీస్ వల్ల మేము మార్నింగ్ షిఫ్ట్ ఎళ్ళాల్సొచ్చింది. అవును. ట్రైనింగ్ మిస్ అయ్యామంటే ఆ రోజు ఆ వీడియో రిఫరెన్స్ ఉంటుందా మనకి ఉంటుంది. యాక్సెసిబిలిటీ సైడ్? 100% ఉంటుంది. మీరేమైనా ఉంటే గ్రూప్‌లో మీరు వాట్సాప్ గ్రూప్‌లో మాట్లాడొచ్చు. ఆహ్, హ్మ్, ఇన్ కేస్ అటెండ్ అయిన స్టూడెంట్స్ మీకు హెల్ప్ చేస్తారు. లేదా నేను రెస్పాండ్ అవుతాను. సో, మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి వీడియోస్ చూసి. ఎందుకంటే నాది కంప్లీట్‌గా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒక పక్కనే కూర్చొనిబెట్టి చెప్పినట్టే ఉంటది. డీటెయిలింగ్‌గా ఉంటది. సో, మీరు వీడియోస్ చూసి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. యాహ్! సో, బ్యాచ్ టైమింగ్ వచ్చేసరికి ఈరోజు నేనైతే డెమో అయితే 8-9 పెట్టాను గానీ, ఇది 9 ఏఎం టు 10 ఏఎం ఉంటుంది.
డైలీ 9 AM to 10 AM డైలీ ఉంటుంది. అండ్ ఫీజు వచ్చేసి 4,999. ఇంకొకటి జాన్యువరి నుంచి ఇది 5,999 అవుతుంది. ఓకే, ఎందుకంటే కోర్స్ కంటే నేను చాలా ఎక్కువ చెప్తున్నాను. ఐఎమ్ చార్జింగ్ వెరీ లో. సో నేను 1,000 రూపీస్ అయితే పెరుగుతుంది జాన్ 1 నుంచి. ఓకే, పేమెంట్ చేయాల్సిన నంబరు ఒక్క నిమిషం మారుస్తున్నాను. ఓకే, ఈ నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ నాకు ఈ నెంబర్కి పెట్టండి. ఈ నెంబర్కి పెట్టండి స్క్రీన్ షాట్. సో ఫీజ్ 4,999 అండ్ 9 to 10 AM డైలీ ఉంటుంది. సండే సాటర్డే కూడా ఉంటుంది. మేబీ ఒక ఫస్ట్ వీక్ అయితే ఉండదు. బట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సండే సాటర్డే రెండు క్లాసులు ఉంటాయి సెకండ్ వీక్ నుంచి. ఎందుకంటే ఇంత హ్యూజ్ కోర్స్ నేను కవర్ చేయాలంటే శనివారం ఆదివారం రెండు క్లాసులు ఉంటాయి. అంటే మార్నింగ్ ఉంటుంది, రెగ్యులర్ టైమింగ్లో ఉంటుంది, అండ్ ఆఫ్టర్నూన్ 3 o'clock ఇలా ఉంటుంది. ఓకే, సో నేను సిలబస్ని షార్ట్ చేయలేను, ఎందుకు కాంప్రమైజ్ అవ్వను. సో బట్ క్లాసెస్ మాత్రం సెకండ్ వీక్ నుంచి రెండు క్లాసులు ఉంటాయి. అంటే సండే వచ్చింది అనుకో 2 క్లాసులు ఉంటాయి, సాటర్డే 2 క్లాసులు ఉంటాయి, మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది. ముందుగానే చెప్తున్నాను. ఏంటి మీరు తొందరగా చెప్పారు అలా అనొద్దు. ఎందుకంటే ఇంత హ్యూజ్ కోర్స్ని చెప్పాలి అంటే ఇప్పుడు ఎన్ని క్లాసులు అండి? లాస్ట్ నేను బ్యాచ్ చూపిస్తాను. బ్యాచ్ 19 చూసారా, 47 క్లాసెస్. సో 47 క్లాస్లో ఈ బ్యాచ్కి ఇంకొక క్లాస్ యాడ్ చేస్తున్నాను, అంటే 48. అంటే 50, ఆల్మోస్ట్ 50 days నేను రోజుకు ఒక క్లాస్ చెప్పాలంటే 50 days పడుతుంది లినిక్స్. హైదరాబాద్లో లినిక్స్ని 50 days చెప్పేవాళ్ళు ఎవరు లేరు. 30 రోజులు, 25 రోజులు. బట్ ఇంత సిలబస్ నేను కవర్ చేస్తున్నానంటే మరి ఇన్ని రోజులు పడుతుంది. మరి ఇన్ని రోజులు నేను చెప్తే మీకు ఇంట్రెస్ట్ పోతుంది. అందుకనే నేను ఈ 50 days కోర్స్ని 35 daysలో చెప్పాలి అంటే శనివారం ఆదివారం కూడా రెండు క్లాసులు తీసుకోవాల్సిందే. అందుకని తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ డీటెయిల్స్ నేను చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ కృష్ణ నాయుడు. కృష్ణ నాయుడు చెప్పండి సార్. యాక్చువల్గా నేను నెట్వర్కింగ్ అండ్ హార్డ్వేర్ సైడ్ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. దాని మీద స్ట్రాంగ్ కావాలి, తర్వాత దానికి రిలేటెడ్గా ఏ కోర్స్ తీసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది అనేది ఒకసారి చెప్పగలుగుతారా సార్? హార్డ్వేర్ అండ్ నెట్వర్క్. ఓకే, సో రిలేటెడ్ కోర్స్ అంటే నెట్వర్కింగ్ అంటే మీరు CCNA CCNP ఏమైనా చేశారా లేకపోతే? చేయలేదు సార్, యాక్చువల్గా ఐడియా ఉంది అంతే, జస్ట్ నార్మల్. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉందా CCNA అటువైపు? అంటే నెట్వర్కింగ్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందా? ఉంది సార్. అయితే మీరు CCNA CCNP అటువైపు వెళ్ళండి, బాగుంటుంది కెరీర్. కానీ ఏంటంటే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ఒక కంపెనీకి ఒక చాలా టీమ్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఒక పెద్ద కంపెనీ అనుకోండి 4 members ఉంటారు, ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి, అదొక్కటే ప్రాబ్లం. ఒక పెద్ద కంపెనీకి 4 members ఉంటారండి నెట్వర్క్ అడ్మిన్. ఓకే, చిన్న కంపెనీకి అయితే ఒకలే ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఓపెనింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అది ఒక్కటే ఒక డ్రాబ్యాక్ తప్ప. బట్ నెట్వర్కింగ్ వైపు వెళ్తే గుడ్, కెరీర్ బాగుంటుంది, దానికి తిరగలేదు, అది ఎవర్ గ్రీన్ ఎప్పటికీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గిపోతుంది, అంటే కంపెనీలో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ నెట్వర్క్ హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా అసలే టీమ్ సైజ్ తక్కువ ఉంటుంది. ఓకే, ఇంకా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గిపోతే నెట్వర్క్ టీం కూడా తగ్గిపోతుంది. సో అప్పుడు ఇంకా ప్రాబ్లం. సో అటువైపు వెళ్ళాలనుకుని వెళ్ళొచ్చు, బట్ ఇది ఛాలెంజెస్ ఫ్యూచర్లో. ఇంకా ఇప్పుడు క్లౌడ్ సర్వర్స్, ఫైర్ వాల్స్ వీటి మీద ఎక్కువ కొంచెం గ్రిప్ రావాలన్నా కానీ మనకి అది సిస్టమ్ సైడ్ రావాలంటే మీరు లినిక్స్ విండోస్ నేర్చుకుంటే మీరు సిస్టమ్ సైడ్ వస్తారు. అండ్ నెట్వర్క్ ఉంది కాబట్టి మీకు బోనస్, అంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్, అది చాలా బాగా షైన్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీకు క్లౌడ్కి వెళ్ళేసరికి ఈ నెట్వర్క్ ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్చువల్ నెట్వర్క్ ఉంటుంది.
ఆ వర్చువల్ నెట్వర్క్ని ఓకే. హ్యాండిల్ చేయడం మీకు ఈజీగా ఉంటుంది. సో మీరు ఇటువైపుగాని వస్తే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. ప్రజెంట్ ఎజ్యూర్ నేర్చుకోవాలా? లైనక్స్ నేర్చుకోవాలంటారా సార్ యాక్చువల్‌గా? ఫస్ట్ లినక్సే అంటానండి. సో అజూర్ గాని చెప్పాననుకోండి ఓ 10,000 వస్తాయి. నాకు కాదు ఎవరికైనా వస్తాయి. కానీ అది కాదు. ఫస్ట్ బేసిక్స్, ఫండమెంటల్స్ లేకుండా మీరు ఎంత అంటే ఒక ఫౌండేషన్ లేకుండా మనం బిల్డింగ్ కడితే ఏదో ఒక రోజు కూలిపోతది అది. యెస్ సార్. మన కెరీర్ కూడా అంతే. మనం ఎందుకండి ఇంత కష్టపడి నేర్చుకుంటాం? రేపొద్దున్న ఆఫీస్‌కెళ్ళినప్పుడు టెన్షన్‌తో ఎళ్ళకూడదండి. ఎంథూసియాజంతో ఎళ్ళాలి. ఇంట్రెస్ట్‌తో ఎళ్ళాలి. అంతేగాని భయంతో వెళ్ళకూడదు. అలా జాబులు చేసి రోగాలు తెచ్చుకునే బదులు జాబ్ చేయకపోవడం బెటర్. నచ్చిన జాబ్ చేయడం బెటర్. సో, మీరు జాబ్‌ని ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? మీకు నాలెడ్జ్ ఉండాలి. సాలిడ్ నాలెడ్జ్ ఉండాలి. సాలిడ్ నాలెడ్జ్ ఉంటేనే జాబ్‌ని ఎంజాయ్ చేస్తారు. లేకపోతే ఎంజాయ్ చేయలేరు. అవును సార్. సో, అరకొరకు నాలెడ్జ్‌తో వెళ్ళి టెన్షన్ పడిపోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, వీళ్ళని రిక్వెస్ట్ చేసి అదేదో సపోర్ట్ అంట ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆ సపోర్ట్ తీసుకొని వేరే వాళ్ళ హెల్ప్‌తోనే ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఇయన్నీ చేసే బదులు నచ్చిన పని చేయొచ్చు. నచ్చని పని ఇంత డబ్బులు, ఇంత హెల్త్‌ని పాడు చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. నా ఫీలింగ్ అదే. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. నాకు గూడా అదే సార్. యాక్చువల్‌గా ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వస్తదో మనకంత ఐడెంటిఫై చేయలేకపోతాం. మళ్ళీ తర్వాత ఎవరిని అడిగినా మనకి రెస్పాండ్ కారు త్వరగా. ఇప్పుడు నేను డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఈ దాని ఈ గురించి ఇప్పుడు టెన్షన్స్ ఎందుకు? ఈ టెన్షన్స్ ఎందుకు? ఫ్యామిలీ లైఫ్ ఉండక, ఇవన్నీ ఎందుకు? జాబ్ చేసింది దేనికండి? ఫర్ బెటర్ ఫర్ బెటర్ లైఫ్ కదా! మనకి యెస్. లైఫ్‌ని బెటర్‌గా లీడ్ చేయడం కోసమే కదా మనం జాబ్ చేస్తే డబ్బులొస్తాయి. సో, లైఫ్‌ని బెటర్‌గా లీడ్ చేయొచ్చు. హ్యాపీగా, లగ్జరీగా లీడ్ చేయడం కోసమే కదా ఇదంతాను. సో, ఆ అవును. లైఫ్ లేకుండా చేసుకుంటున్నాం మనం. అలాంటప్పుడు ఇంక జాబ్ ఎందుకది మనకి? సో, నేను 19 సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నాను. సో, నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాను. ప్రతిరోజు టెన్షన్ లేకుండా ఎళ్తాను. టెన్షన్ ఉందనుకోండి బీపీ, షుగర్ ఫస్ట్ అటాక్ అవుతది. అది మొత్తం బాడీనే నాశనం చేస్తుంది. సో, టెన్షన్‌తో వద్దు. నచ్చిన వర్క్‌ని, నచ్చిన పనినే జేయాలి. ఎంజాయ్ చేస్తే మనం లైఫ్ అనేది ఉంటది అందులో. లేకపోతే లైఫ్ ఉండదు అందులో. నా పాలిసీ అది. నా ఫిలాసఫీ అది. అందుకని ఏంటంటే నేర్చుకునేటప్పుడు సాలిడ్‌గా నేర్చుకోండి. ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. మీ దగ్గరికే నలుగురొస్తారు. ఎలా చేయాలి? ఏం చేయాలనేది. మనం ఓకే సార్. వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి నాకది చెప్పు, ఇది చెప్పు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుకని ప్రెజెంట్ నేర్చుకునేటప్పుడు నేర్చుకోండి. విండోస్, లైనక్సా సార్ 2 తీసుకోమంటారా? లేకపోతే ఒక ఆహా! లైనక్స్ తీసుకుంటే మొన్ననే అయిపోయింది విండోస్. లినక్స్ ఇప్పుడు ఉంటుంది. లినక్స్ అయిన తర్వాత మళ్ళీ విండోస్ ఉంటది. ఓకే సార్. మనకి మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? ఇది ఏమన్నా మెటీరియల్ మెటీరియల్ ఇస్తానుకోండి. ఇలానే ఉంటుంది. మెటీరియల్ అంటే నా నా మెథడ్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే డెఫినిషన్స్‌ని బై హార్ట్ చేయొద్దు. ఓకే. మీరు డెఫినిషన్ ఇలానే చెప్పాలి అనేది రూల్ పెట్టుకోకండి. ఓకే. నెట్వర్కింగ్‌కి నేను ఒక డెఫినిషన్ చెప్పా. బుక్‌లో ఇంకోలా ఉంటది. ఆహ్, ఆహ్, సైట్‌లో ఇంకోలా ఉంటది. ఏఐ ఒకలా ఇస్తది. కానీ ఏది చెప్పినా సోల్ ఒకటే. సో, మీ ఓన్ వర్డ్స్‌లోనే చెప్పండి. క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పండి. ఎప్పుడలా చెప్పగలరు? బాగా నాకు నాలెడ్జ్ వచ్చినప్పుడు. అంటే బాగా నాలెడ్జ్ ఎలా వస్తది? రోజు క్లాస్ అటెండ్ అయ్యి, విని, ప్రాక్టీస్ చేస్తే మీకు నాలెడ్జ్ వస్తది. ఆ నాలెడ్జ్‌తోనే మీరు డెఫినిషన్ చెప్పండి. అంతేగాని ఓ 30 క్వెషన్స్, టాప్ 50 క్వెషన్స్, టాప్ 60 క్వెషన్స్ ఇది ఏఐ యుగం. అర్థమైందా? మీరు ఈ క్వెషన్స్ అన్నీ బై హార్ట్ చేసుకొనెళ్తే వాడు ఇంకోటి అడిగితే అలాగొద్దు. మీరు కాన్సెప్ట్స్‌ని బుర్రకెక్కించుకోండి. కాన్సెప్ట్ బుర్రలో ఉంటే, ఆ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మీరే డెఫినిషన్‌ని అల్లుతారు. అంటే మీరే కంపోజ్ చేస్తారు డెఫినిషన్‌ని. కంపోజ్ చేసేటప్పుడు ఏం చేయాలి? కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఏముండాలంటే టెక్నికల్ వర్డ్స్ ఉండేటట్టు చూసుకోండి అంతే. సో, మీరు ఈ కోర్స్‌లో ఏ మూలన ఏదడిగినా చెప్పగలరు. ఎందుకు? అర్థం చేసుకున్నప్పుడు. అంతేగాని బై హార్ట్ చేసినప్పుడు మాత్రం మీకు గుర్తుండదు. బై హార్ట్ అనేదే పనికిరాదు. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే. సో, అందుకని నేను తెలుగులో క్లియర్‌గా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే, ఈ బై హార్ట్‌లో స్టాప్ చేయాలని. బై హార్ట్ ఉండకూడదింక. తెలుగులో అయినా క్లియర్‌గా చెప్తే మీకు కాన్సెప్ట్స్ బుర్రకెక్కితే మీరేం చేస్తారు? బుర్రలో ఉంటుందండి కాన్సెప్ట్.
ఇప్పుడు ఎన్ఐసి కార్డ్ అనేది ఏం చేస్తుందని తెలుగులో క్లియర్గా చెప్పినప్పుడు అది మీ బ్రెయిన్లోకి ఎక్కినప్పుడు ఎన్ఐసి కార్డు గురించి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు దాని గురించి చెప్పగలరు ఈజీగా కదా. సో అవును సార్. అది అది ఆ కాన్సెప్ట్లో వెళ్ళండి, బై హార్ట్ కాన్సెప్ట్లో వెళ్ళొద్దు. ఎందుకంటే వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతిసారి మీరు అది లక్కీ డిపో వాళ్ళు అడిగిన క్వశ్చన్లు మీరు చదివితే ఓకే, లేకపోతే లేదు. ఇలా వద్దు. కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి, ప్రతి కాన్సెప్ట్ని. అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. ఎక్కడ అర్థం అవ్వలేదో అడగండి, అది చెప్తాను. అంతే తప్ప బై హార్ట్ అనేది మీరు బుర్రలోకి తీసుకురావద్దు. ఓకే, పోనీ లినక్స్ చేస్తారండి, ఈజీయే. ఎందుకంటే ఒక 100 క్వశ్చన్లు మనం బై హార్ట్ చేసుకెళ్తే డెఫినెట్గా అయ్యి అడుగుతారు, చెప్పవచ్చు. లినక్స్ ఓకే, లినక్స్ విండోస్ ఓకే. క్లౌడ్కి వెళ్ళారనుకోండి, క్లౌడ్ కూడా ఓకే, సమ్ వాట్ అటు ఇటుగా మనం ఏదో చేయొచ్చు. డివాప్స్కి వెళ్తే అక్కడ ఎన్నో టూల్స్ ఉంటాయి, ఏవేవో అడుగుతారు. క్లౌడ్ డెవాప్స్ ఇంటర్వ్యూలు క్రాక్ చేయడం అంత ఈజీ కాదు బై హార్ట్లు చేసుకొని వెళ్తే. విండోస్ లినక్స్ ఓకే, బట్ అక్కడ కుదరదు. సో అందుకనే ఫస్ట్ నుంచే మీరు కాన్సెప్ట్ని డైజెస్ట్ చేసుకోండి. అసలు ఏం చేస్తుంది అది తెలుసుకొని నేర్చుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఈజీగా క్రాక్ చేస్తారండి, పెద్ద కష్టం కాదు. ఓకే, ఎనీ ఓకే సార్. క్వశ్చన్? ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ క్లాస్? క్లాసు వచ్చేసి అది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అయిన బట్టి ఉంటుందండి. చాలా మంది కొందరు ఫీజు కట్టడానికి టైం అడుగుతూ ఉంటారు. సో అవునవును సార్. ఆ టైం నేను 100% అయితే ఫ్రైడే నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపు స్ట్రెంత్ ఎక్కువ మంది వస్తే నేను ముందే స్టార్ట్ చేసేస్తాను. బట్ కొందరు చాలా మంది ఫినాన్షియల్గా కొద్దిగా మాకు టైం ఇవ్వండి మేము అంటున్నారు కాబట్టి, సో నేను ఎలా టైం ఇస్తాను. సో నేను మీకు ఏదనేది ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ ఓకే ఒక సార్. 3-4 డేస్ అయితే గ్యాప్ ఉంటుంది. ఈ రోజుకి 3-4 డేస్ తర్వాతే క్లాసులు ఉంటాయి. సార్ ఇది లైనక్స్ విండోస్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ అవుతుంది కదా, కొంచెం పర్లేదు కదా దాని మీద అంటే డెఫినెట్గా 100% అండి. మీరు ఈ 2 ఫస్ట్ ఎప్పుడైనా నేర్చుకున్న ఫండమెంటల్స్ బేసిక్స్ బాగా నేర్చుకోండి. నేర్చుకుంటే మీరు పైన ఎంత కట్టినా సరే కోల్దు. ఓకే, పైన నేర్చుకొని కిందకి మనం రిపేర్ చేయాలంటే కష్టం. ఇల్లు ఒకసారి కట్టేసిన తర్వాత మనం ఫౌండేషన్ రిపేర్ చేయలేం, అలానే ఉంటది. అందుకని ఏంటంటే మీరు బాగా నేర్చుకోండి బేసిక్స్, విండోస్ లినక్స్ బాగా నేర్చుకొని మీరు వెళ్తే మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలియదండి. ఇప్పుడు తర్వాత తెలుస్తుంది, అరే ఆ రోజు నేను మంచి డెసిషన్ తీసుకున్నాను, బాగా నేర్చుకున్నాను విండోస్ లినక్స్, సో దట్ నాకు ఈజీగా అర్థం అవుతున్నాయి, ఇక్కడ నన్ను ఎంజాయ్ చేస్తున్నాను సబ్జెక్ట్ని అనే ఫీలింగ్ వస్తుంది మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. సో నేను ఇవ్వండి బ్యాచ్ టైమింగ్ ఫీజు ఏ నెంబర్కి చేసి నాకు స్క్రీన్ షాట్ ఈ నెంబర్ చేయండి. ఇది నా పర్సనల్ నెంబర్ 8951112107 పర్సనల్ నెంబరు. సో ఎనీ డీటెయిల్స్ అడగండి. ఏంటో ఒకసారి. వాట్ అబౌట్ మ్యాక్? Nowadays they are using Mac PC and asking questions. మ్యాక్ ఓఎసా మీరు అడుగుతుంది? ఓకే, మ్యాక్ ఓఎస్ నేను చెప్పట్లేదండి, నాకు రాదు కూడా ఓపెన్గా చెప్పాలంటే. ఏవో జస్ట్ మ్యాక్ ఓఎస్ లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్స్ టెస్టింగ్ చేయడం తప్ప నాకు మ్యాక్ గురించి అంత ఐడియా లేదు. బట్ మ్యాక్ అనేది అంత వైడ్లీ యూజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు కదండి ఇండియాలో, అండ్ బయట కూడా ఉన్నాం. మరి ఎవరు అడుగుతున్నారో మరి నాకు తెలీదు, అంటే నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఏ ఆర్గనైజేషన్లో అడుగుతున్నారు. బట్ మేబీ ఇప్పుడు మ్యాక్ పైన అంటే ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఆయనే రన్ అయ్యే అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్ ఇంక అక్కడ తప్ప ఇంక వేరే దగ్గర రన్ అవ్వదు, ఆ అప్లికేషన్ అంత వైడ్లీ వాడుతున్నారని నేను ఎప్పుడు వినలేదు ఇంతవరకు. సో వైడ్లీ యూజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే యునిక్స్, లినిక్స్, విండోస్, ఇవే అండి బాగా వైడ్లీ యూజ్డ్. అంటే ఒక 100 మిషన్స్ ఉన్నాయంటే ఇందులో 70 మిషన్స్ 80 మిషన్స్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే ఉన్న సర్వర్సే ఉన్నాయి. ఓకే, ఎనీ క్వశ్చన్స్?
అని ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీ కోర్స్ కంటెంట్, అది చాలా ఇంపార్టెంట్. కోర్స్ కంటెంట్ arntechtrainings.comలోకి వెళ్తే, లినక్స్లోకి వెళ్తే ఇవ్వండి కోర్స్ కంటెంట్. ఇది కోర్స్ కంటెంట్ చూడండి, నేను ఇక్కడ పింగ్ చేస్తున్నాను. ఇదండి కోర్స్ కంటెంట్, మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది కోర్స్ కంటెంట్. ఇంకా నేను కొన్ని టాపిక్స్ ఇక్కడ నెట్వర్కింగ్ బేసిక్స్ ఉన్నాయి కదా, నేను ఐటీఎల్ ప్రాసెస్, ఐటీఎల్ బేసిక్స్ గురించి కూడా నేను స్టార్ట్ చేశాను చెప్పడం. ఎందుకంటే ఇంట్రీలో మీకు చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అడుగుతున్నారు. సో అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను. బట్ ఇక్కడైతే కనిపించదు, నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. వెబ్సైట్ని అప్డేట్ చేయాలి, విండోస్ కూడా అప్డేట్ చేయాలి. చాలా కాన్సెప్ట్స్ నేను చెప్తున్నాను, బట్ అవి ఇక్కడ లేవు. సో ఆ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇక్కడ అప్డేట్ చేయాలి వెబ్సైట్ని. సో ఎనీ క్వశ్చన్స్? నో అండి, సెల్ స్క్రిప్టింగ్ నేను చెప్పట్లేదు. ఓన్లీ లినక్స్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చెప్తున్నాను నేను ఇక్కడ. సెల్ స్క్రిప్టింగ్ లేదు. బట్ ఫ్యూచర్ బ్యాచ్లో బేసిక్స్ ప్లాన్ చేయొచ్చు. ఎలా ఇప్పుడు నేను విండోస్కి పవర్ షెల్ అనేది స్టార్ట్ చేశాను బేసిక్స్. అంటే అలా ఒక బేసిక్స్ అంటే పవర్ షెల్ అంటే అన్ని క్లాసులు ఒక రోజు చెప్పను, ఒకే బ్యాచ్లో చెప్పను. ఒక్కొక్క క్లాస్ని అలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాను. మేబీ షెల్ కూడా నాకు వచ్చిన నాలెడ్జ్ని ఒక్కొక్క క్లాస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాను బ్యాచ్కి, ఈచ్ బ్యాచ్కి. అందుకే నేను ఇక్కడ షెల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేశాను అనుకోండి, మీరు ఏమనుకుంటారంటే నేను షెల్ స్క్రిప్టింగ్ మొత్తం చెప్తాను అనుకుంటారు. అందుకనే ఇక్కడ పవర్ షెల్ కానీ షెల్ స్క్రిప్టింగ్ కానీ ఏం మెన్షన్ చేయనంటే, మెన్షన్ చేస్తే యూ పీపుల్ థాట్ దట్ ఓకే మనకి పవర్ షెల్ కూడా విండోస్లో చెప్తున్నారు, లినక్స్లో షెల్ స్క్రిప్టింగ్ చెప్తున్నారు అనుకుంటారని నేను అందుకని మెన్షన్ కూడా చేయను. బట్ బేసిక్స్ ఈ బ్యాచ్కి చెప్తాను, నేను చెప్పను. కానీ ఫ్యూచర్ నెక్స్ట్ బ్యాచ్కి షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ అనేది ప్లాన్ చేస్తాను. అదేనండి మీ క్వశ్చన్. ఎనీ క్వశ్చన్స్? Any questions? Okay, thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.